శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో అందరిలాగా కాకుండా 10 నిట్టామడి ఎక్కగానే మాకు కొంచెం స్పెషల్ దర్శనంలాగా కల్పించాలని మనస్ఫూర్తిగా కొడుతున్నాం అయ్యప్ప. ఎందుకు 11 తారీఖు 11 నెల ఫోన్ పర్వైందని కారు ఉంది కదా మనదే కారు అని ఇచ్చిన స్వామి గురుస్వామికి తిరిగి ఎంకలు చూసే లోపల మా పక్క నుంచి వెహికల్స్ పోతుంటే సార్ మాకు కూడా ఒక తల్లిదండ్రులు యాదికి వస్తారు. మంచిగా చూసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా కంటే డబల్ మంచిగా చూసుకుంటున్నా. అది మాకు తట్టుకోలేకపోతున్నాం స్వామి, ప్లీజ్ కూడా స్వామి. 2 దోశలు 4 ఇడ్లీలు 3 వడలు మిల్క్ షేకులు అన్ని దోశలన్నీ రేపు నుంచి ఉప్మా పెడుతున్నాడు. ఇక బిగ్ బి ఇంటి దగ్గర ఉంటే చాలా రుబాబు ఉంటాడు, ఇక్కడికి వచ్చినాక చాలా తగ్గిపోయింది. స్వామి శరణమయ్యప్ప, మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అమ్మవారి దగ్గర అయినా వాళ్ళ సన్నిధిలో ఉండడం చాలా గొప్ప. ఎంత ఎక్కువ సార్లు ఉంటే అంత మంచి, ఎక్కువ టైం ఉంటే అంత మంచిది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం స్వామి అందరికీ. స్వామి ఈరోజు వచ్చేసి మనకి 26వ స్వామి, మనం 26th డేలో ఉన్నాము. మనం వచ్చేసి శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం సికింద్రాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర శ్రీ డి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో మనమైతే ఇంకా ముందు సాగుతున్నాం స్వామి. అలానే గడ్డ వెంకటేష్ యాదవ్, జాదవ్ వెంకటేష్ యాదవ్, చిట్టరామ గురుస్వామి మరియు నారాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈరోజు వచ్చేసి మొత్తం 23 కిలోమీటర్స్ స్వామి. మనకు సింగిల్ ఆల్టీ ఈరోజు కూడా, నిన్న కూడా సింగిల్ ఆల్టీ, ఈరోజు కూడా సింగిల్ ఆల్టీ. అలానే మనం వచ్చేసి కమలాపూర్ నుంచి మనం వెళ్ళేది సేలం స్వామి. సేలంలో చాలా అద్భుతంగా ఏముంటుందంటే, ఆల్రెడీ గతంలో కూడా పాత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన స్వామి, మనకి ఈరోజు హరిహరాసనం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అయ్యప్ప టెంపుల్లో, సేలం అయ్యప్ప టెంపుల్. అందులో ఆ టెంపుల్ ఎట్లుంటుంది అంటే, హరిహరాసనం స్వామి అయ్యప్ప స్వామి కన్నులు మూసి తెరిసినట్టుగా, కనురెప్పలు కుట్టినట్టుగా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది స్వామి. మనమైతే చూడొచ్చు. అంటే వీడియో విజువల్స్ అయితే కష్టమే స్వామి, కాకపోతే మనం అక్కడ సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి చెప్పగలుగుతున్నా. అలానే ఈరోజు వచ్చేసి గ్రూప్ ఫోటో కూడా దిగుతాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి చాలామంది అయితే చాలా సపోర్ట్ చేస్తారు, చాలా సంతోషం. ఏం లేదు స్వామి, చూస్తున్నారు వీడియోస్ కానీ కొంతమంది సబ్స్క్రైబ్ అయితే చేస్తలేదు, షేర్ చేస్తలేదు, లైక్ చేస్తలేదు. స్వామి శరణం అంటే దీంతో నాకు పైసా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు స్వామి. మనం చేసిన వీడియోస్కి కొంచెం ఒక ఉపయోగం అనేది ఉండాలి. అంటే ఎట్లా అంటే 10 మందికి తెలియాలి పాదయాత్ర అంటే ఏంటి, గురుస్వామిని ఎట్లా చేసుకుంటూ పాదయాత్ర పోతే వీళ్ళు ఏం చేస్తారు అనేది మన కాన్సెప్ట్. ఇంట్లో వాళ్ళు కూడా మన స్వామి టైంకి తింటుండా లేదా, అంటుండా లేదా అని తెలియని కోసమే మన కాన్సెప్ట్ స్వామి. స్వామి శరణమయ్య. అలానే స్వామి ఇప్పుడు వచ్చే వీడియోస్ వచ్చేసి కొంచెం కామెడీగా ఉంటాయి స్వామి, ఫన్నీగా ఉంటాయి. స్టార్టింగ్లో కొన్ని వర్డ్స్ అనేది హైలైట్ చేసి మరి మేము పెడుతున్నాము. మా బిల్డర్స్ అనేది ఎడిట్ చేస్తుండు. స్వామి శరణం. ఈ వీడియోస్ చూసుకోక కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి అలా చేస్తున్నాం స్వామి. దాంట్లో ఎలాంటి తప్పు ఉద్దేశం లేదు, మీరు తప్పుగా కూడా భావించొద్దు. స్వామి లేని ఇట్లా చేస్తారు అట్లా చేస్తున్నారు అనుకోవద్దు. స్వామి శరణమయ్య. నేను చూశారు కదా స్వామి, మనకి 8వ పడి పూజ చాలా అద్భుతంగా అయితే అయింది నిన్నటి వీడియోలో. స్వామి శరణం. మనకి అయ్యప్ప స్వామి పూజలో కూర్చొని అయ్యప్ప స్వామిని స్మరిస్తే స్వామి శరణం. మనం అనుకున్న కోరికలే తీరడం కాదు, ఏది అనుకుంటే అది అయిపోతుంది. అయ్యప్పనే మన తోడుంటాడు. స్వామి శరణమయ్యప్ప. అలానే కొంతమంది నువ్వు ఎందుకు పాదయాత్ర చేయాలనుకున్నావు, దేనికోసం చేస్తున్నావు అని అంటున్నారు స్వామి. దానికి ఒకటే మాట స్వామి, సంవత్సరంలో ఒక 40 రోజులు దేవుడి కోసం కేటాయిస్తే మిగతా 11 నెలలు దేవుడు మన కోసం కేటాయిస్తాడు. అది మనం గ్రహించాలి ఫస్ట్. స్వామి శరణమయ్యప్ప. తప్ప అయితే క్షమించండి, నేనైతే అనుకుంది అదే స్వామి. దేవుడిని నమ్మితే మనకి ఎప్పుడు చెడు కాదు, ఆ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఎప్పుడూ ఉంటాడు. స్వామి శరణమయ్య. మా నాయుడు స్వామి 77 ఇయర్స్, ఇప్పటికి కూడా చాలా యంగ్గా అందరికన్నా పాష్గా నడుస్తాడు స్వామి. అసలు ఆయన ఏజ్కి నడవడం నాకైతే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది స్వామి. చాలా గ్రేట్ అని అనిపిస్తుంది. స్వామి శరణం. స్వామి స్వామి శరణమయ్యప్ప. ఆఫ్ మార్కెట్ ద చీఫ్ అండ్ శ్రీశైలం అసిస్టెంట్ టు మలేష్ గురుస్వామి. షోరూమ్కి వెళ్తారా స్వామి? స్వామి అయ్యప్ప షోరూమ్కి వెళ్ళేస్తారా? వెళ్ళరా? వెళ్ళకపోతే ఓకే దాని ఏమో వెళ్తారేమో ఆయన. అపార్ట్మెంట్ కూడా తీసుకున్నారా? అపార్ట్మెంట్ తీసుకున్నా ముసుకున్నా అంటే సైన్ కావాలి. మన స్వామి చూడ అంతా ఎప్పుడవడంగా మళ్ళీ పొద్దుగా లేచిపోయారట. ఇప్పుడు స్వామి మనం ఆదివారం రోజు నాన్ వెజ్ తినొద్దంటారు, దేనికోసం ఎందుకు తినొద్దు? స్వామి శరణం. జయ సూర్యమనంత కోటి కిరణం త్రైలోక్య చూడమనం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం
ఆదిత్యం జగదీశమత్యం త్రయార్ధసారం రవిం భక్తాభిష్టప్రభం దిగం మార్తాండమాద్యం విభుం ఓం గృహి సూర్యాయ నమః. అంటే సర్వ జగత్తుకు మొత్తము సృష్టికర్త బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే మొత్తం వాళ్ళ అవతారంలోనే నడిపించేది సూర్యుడు. అంటే వాళ్ళందరూ కలిపి సూర్య భగవానుడు అన్నమాట. అయితే అందు గురించి ఆదివారం రోజు అయితే ఎవరైతే నిష్ఠతోటి ఉంటారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి స్వామి. అయితే ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలలో యూట్యూబ్లో బయట మేధావులు పీఠాధిపతులు కూడా మనకు చెప్పిన వివరణ ప్రకారంగా అయితే ఏముంది మీకు అందరికీ తెలుసు. ఆదివారం రోజు సూర్యుని మన భారతీయులందరూ ఆరాధిస్తారు కనుక శక్తి బలము మనోధైర్యము చాలా ఉండి ఆంగ్లేయులకు కానీ ఎటువంటి దండయాత్రలు చేసి మన దేశం మీద వచ్చినా కూడా మన భారతీయులు ఎదుర్కొన్నారు. అయితే దానికి అనుకూలం దాన్ని వీళ్ళ దగ్గర పవర్ ఇంత ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చింది అనే ఉద్దేశంతో వాళ్ళు సెర్చ్ చేస్తే వీళ్ళు సూర్యారాధన ప్రతి ఆదివారం చేసి ఆ సూర్యనారాయణ ద్వారా బలాన్ని పొందుతున్నారు, మనోధైర్యాన్ని పొందుతున్నారు, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. కనుక వీళ్ళను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం గారు కానీ మనల్ని ఏలించి మనల్ని దండయాత్ర చేసిన వాళ్ళు కానీ అది తెలుసుకొని ఆదివారం రోజు మనకు హాలిడే ఇచ్చి ఆ రోజు మన సూర్యారాధన తప్పించి మనకు ఎంజాయ్మెంట్ అని అన్నీ తిని హాలిడే ఇచ్చి మనకు మంచి ఎంజాయ్ చేయాలని వదిలిపెట్టిరు అనేసి మనకు ఇంతకుముందు తెలుసు, చాలామంది చెప్పారు కూడా. దానివల్ల మనం వేరే చెప్పుకునే అవసరం ఏం లేదు. అంతకు మించి సూర్యాష్టకంలో కూడా ఉంది. సూర్య అష్టకం ఫలశ్రుతుల స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకంశ గచ్చతి అని. అంటే ఆదివారం రోజు స్త్రీ సాంగత్యం కానీ షోరస్సులు అంటే కటింగ్ చేయించుకోవడం కానీ తలకు నూనె రాయడం కానీ మందు తాగడం కానీ మటను చికెను నాన్ వెజిటేరియన్ తినడం ఇలాంటివి కానీ చేస్తే చాలా ఘోరమైన పాపాలు అనారోగ్యం వస్తుందని ఆ ఫలశ్రుతి. అయితే ఆ రోజు వీటన్నిటిని త్యాగం చేస్తే మనకు నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకంశ గచ్చతి అంటే 9 జన్మలలో మనం చేసిన పాపాలన్నీ కూడా నశించి సూర్యానుగ్రహంతో ఆయురారోగ్యాలతో మనం చేస్తున్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మరి ఆరోగ్యం విషయంలో కానీ ఎంతో అభివృద్ధి చెంది చాలా మంచి రిజల్ట్ ఉంటుందని తెలుసు. కాకపోతే వాళ్ళు మనకు చేసిన ఈ ఆదివారం రోజు హాలిడే ఇచ్చిన దాన్ని బట్టి మనం పూరా ఎడిట్ అయిపోయి దానికి ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎంజాయ్మెంట్ చేద్దామా అని మనం చూస్తుంటాము. కాకపోతే ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నో దాని గురించి మీరు కూడా తెలుసుకొని మరి ఆదివారాన్ని ఫాలో అప్ అయ్యి అందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని నా యొక్క మనవి స్వామి. మరి ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చెప్తూనే ఉంటా. కాకపోతే మనకు దొరికేది ఒకటే సండే కనుక ఆ ఒక్కరోజు ఎంజాయ్ చేయొద్దా, ఆ ఒక్కరోజు ఇది చేయొద్దా అంటారు. ఆ ఎంజాయ్ అది వదిలిపెట్టి వేరే రోజు ఒకరోజు పెట్టుకోండి కావాలంటే. ఇంకోటి కూడా ఉంది, మరి మంగళవారం రోజు కూడా కంపల్సరీ అంగార గ్రహానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి దుర్గాదేవి మరి ఆంజనేయ స్వామి అలాగే మన గణపతికి సంబంధించి కూడా మంగళవారం చాలా ఇది. మరి ఆ భూమిపుత్రుడైన అంగారకుడు మంగళవారం రోజే ఇదండి. కనుక ఆ మంగళవారం రోజు ఆయనకు సంబంధించి ఆయన మన శారీరకంగా కానీ వ్యాపార పరంగా కానీ అప్పుల బాధలు కానీ లేకుంటే కొన్ని ఆటంకాల వల్ల నవగ్రహ అనుకూలత కానీ ఈ దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ అనుగ్రహం లేకున్నా కూడా
మరి ఏ పనులు జరగకపోయినా కూడా మనమైతే ఈరోజు చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ మంగళవారం రోజు దీపారాధన చేయడము, ప్రదోష పూజలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, అక్కడ ముప్పు మిరియాలు అవన్నీ ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి గురించి, అప్పులు తీరని వాళ్ళకు అప్పులు తీరడానికి, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకు తొందరగా కోలుకోవడానికి, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకు తొందరగా నయం కావడానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి అంగారకుడు, మరి అంగారకుడు అనుగ్రహము మన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం గురించి అవన్నీ చేయడం జరుగుతుంది. అందు గురించి ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంత మటుకు నేను వివరించేదైతే ఈ ఆదివారం మంగళవారం రెండింటిని ఎంతో పవిత్రంగా మనం చూస్తే మనం అంత ఆరోగ్యకరంగా అంత ముందుకు వెళ్తాం స్వామి. అంటే ఇది వేరే వాళ్ళు కూడా చెప్పిండు, చాలామంది పండితులు కూడా చెప్పారు, వివరించారు. అందరు గమనించి ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో కావాలని కోరుకుంటున్నాను స్వామి. ఈ మంగళవారం ఆదివారం వాడడం వల్ల పాటించడం వల్ల కంపల్సరీ మనకి ఎలాంటి తిరుగు లేకుండా మానసికంగా శారీరకంగా ఆయుర్వృద్ధి అంటే ఆరోగ్యంగా ఉండడము, మరి ప్రతి దాంట్లో విజయం పొందడం అయితే కంపల్సరీ ఉంటుంది. మీరు పాటించి చూడండి. చాలామంది చెప్పారు, అది గమనించాలి. నేనేమైనా ఎక్స్ట్రా లేకుంటే తక్కువ చెప్పినట్టు అనుకుంటే క్షమించాలి స్వామి. ఈ 2 వారాల గురించి అయితే మీరు ఆలోచించండి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మంగళవారం రోజు ఏమైనా శుభకార్యం చేయాలంటే ఆలోచిస్తారు, చేయొద్దంటారు. ఎందుకంటారు? చేయొద్దంటే అది ఘాతవారము అని చాలామంది ఒక అపోహ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే తప్పితే కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడ అన్ని రాష్ట్రాలలో కూడా మంగళవారమే వాహన పూజలు కానీ, గృహప్రవేశాలు కానీ, మళ్ళీ అంటే ప్రారంభోత్సవాలు కానీ చాలా చేసుకుంటారు స్వామి. కాకపోతే మనం మానసికంగా మన ధైర్యంతో మనం చేయాలి. కంపల్సరీ చేస్తే మంగళవారం అనేది దానికంటే మించిన వారం ఎక్కువ మటుకైతే ఏది లేదు. కాకపోతే మన గ్రహచార రీత్యా లేకుంటే మన గ్రహరీత్యా మనకు సంబంధించిన ఏదన్నా గ్రహం రీత్యా ఏదైనా వారం ఉంటే ఆ వారం చేసుకుంటారు. ఏది లేకుంటే మాత్రము మంగళవారం చేసుకోవడంలో చాలా ఫలితం ఉంటుంది స్వామి. ఉదాహరణకు నేనే 87ల షాప్ ఓపెన్ చేసిన. మంగళవారం రోజే నేను షాప్ సొంతంగా ఓపెన్ చేసిన. ఇప్పటి వరకు కూడా మంగళవారం చేసి కూడా ప్రతిరోజు నేను సుబ్రహ్మణ్య స్వామి గుడికి స్కందగిరి టెంపుల్ వెళ్ళేవాడిని. 10 గంటలకు సాయంత్రం వెళ్ళేవాడిని. దానివల్ల నాకు సొంతంగా రిజల్ట్ ఉంది. నేను చాలామందికి చెప్పిన వాళ్ళు చేసారు, వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంది. కనుక మన కుటుంబ సభ్యుల సలహా మేరకు కానీ లేకపోతే పంతులు చెప్పిన దాని ప్రకారంగా అంటే మన తెలుగు రాష్ట్రాలలో పంతులు కూడా ఒప్పుకోకపోవచ్చు మంగళవారం అంటే బాగుండదని. అలా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంతకుముందు ఎవరు చేయలేదు అనే ఉద్దేశంతో చెప్తారు. కానీ మనం ఇష్టపడి ఆ దేవుడి మీద భక్తితోటి భారం వేసి చేసుకుంటే మంగళవారం అంత మంచి రోజు ఏది లేదు స్వామి. అది మీ ఇష్టము, మీ అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ప్రతి వారము ప్రతి గ్రహానికి అధిపతి ఒక వారానికి ఒక గ్రహం అధిపతి ఉంటాడు. కనుక మన గ్రహచార రీత్యా ఏ గ్రహంది అనుకూలంగా లేదో ఆ గ్రహ ఆరాధన చేయడము, మరి ప్రతి వారానికి ఒక దేవుడు అధిపతి ఉంటారు. కనుక వాళ్ళ ఆరాధన చేసి ఫలితాలను పొందాలని మహానుభావులు అంతా వివరించి చెప్తారు, దాన్ని ఫాలో అప్ అవుతారు. అయితే ఈ ఆదివారం అయితే మనం ఏదైతే మనం చేస్తామో నవగ్రహ అధిపతి సూర్యుడు కనుక ఆ సూర్య ఆరాధన ఆదివారం రోజు చేస్తే అన్ని గ్రహాలు కూడా శాంతించి, మరి అన్ని వారాలకు సంబంధించిన గ్రహాలు కూడా శాంతించి మనకు అనుకూల ఫలితాలను ఇస్తారు స్వామి. అందుకే ఆదివారాన్ని అతి పవిత్రంగా భావించి మనం చేసుకుంటే మళ్ళీ వేరే వారం ప్రకారంగా చేసే అవసరం లేదు స్వామి. ఆయన నవగ్రహాధిపతి కనుక
ఆయనకు ఆదివారం రోజు నిష్ఠతోటి చేసుకుంటే మనకు అన్నీ శుభమే జరుగుతాయి స్వామి. అంటే కొంతమంది ఇట్లా సోమవారం వస్తే శివునికి, మంగళవారం వస్తే ఎల్లమ్మకి, బుధవారం వస్తే అది మన ఇంటి దేవుడు. ఇప్పుడు శివుడు మాకు సోమవారం రోజు చేస్తాం మేము అట్లా. మళ్ళీ మాకు వీరభద్రుడు కూడా ఉంటాడు, మంగళవారం చేస్తారు, సోమవారం చేస్తారు, బుధవారం కూడా గణేశుని కానీ చేస్తారు. అట్లా దానిలో తప్పేం లేదు స్వామి. కాకపోతే మనకు ఆదివారం రోజు చేస్తే మాత్రం అన్ని వారాలు కలిసి వస్తాయి. కాకపోతే మన ఇంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వారాన్ని ఎన్నుకొని మన ఇంటి దైవాన్ని ఆరాధన చేసుకుంటూ పోతే అన్నీ శుభం జరుగుతాయి స్వామి. మన ఇంటి దైవాన్ని ఆరాధన ప్లస్ ఆదివారం ఒకటి ఫాలో కావాలి. ఎందుకంటే మన తరాల నుంచి మన తాతల తండ్రులు మన ఇంటి దేవతలను పూజించుకుంటూ వస్తున్నారు కనుక దాన్ని మనం కంపల్సరీ ఫాలో అప్ కావాలి. ఫస్ట్ మన ఇష్టదైవాన్ని మనకు ఎంత వీలైతే అంత ఎక్కువగా ఆరాధన చేసుకుంటూ తర్వాత ఆదివారాన్ని పాటిస్తే కంపల్సరీ మంచి ఫలితాలు ఉంటాయి స్వామి. అది ప్రతి ఒక్కరు గమనించాలి. మనకు మన ఇంటి అంటే మన తల్లిదండ్రులు ఎంతనో, తల్లిదండ్రుల తర్వాత మన ఇంటి దైవం అంత ఇది. అందుకు ఇప్పటికి కూడా చాలామంది ఏ కార్యక్రమాలు చేసినా మన ఇంటి దేవుని కార్యక్రమం చేసిన తర్వాత ఒక యాత్ర ఏదైనా పోవాలన్నా మన ఇంటి యాత్ర, మన ఇంటి దేవుణ్ణి ఆరాధన చేసిన తర్వాత వేరే కార్యక్రమాలు ఉంటాయి స్వామి. అది మనకు చాలామందికి తెలుసు. అదే ప్రకారంగా నడుచుకోవాలి. ఇంటి దేవత ఆరాధన అయితే ఎంత అంటే అంత చేయాలి. తర్వాత ఈ ఆదివారం అయితే కంపల్సరీ పాటించాలి. స్వామి నేను రీసెంట్ విన్నా అయ్యప్ప పేరు ఆర్యన్ అని చెప్పి అంటారు కదా, అది అది చెప్పరు. అదంటే అది ఆర్యన్ అంటే మనకు వాళ్ళ కేరళ సాంప్రదాయ ప్రకారంగా మరి ఆ అయ్యప్ప స్వామి ఆరాధన మనకైతే ఈ మధ్యలో ఎక్కువ అంటే ఒక 20 మన పీరియడ్ 22-20 సంవత్సరాల నుంచే మనకు తెలుసు కనుక అది మనకు తెలియదు స్వామి. ఆ కేరళ సాంప్రదాయ ప్రకారంగా అర్థాలు ఆ దేవుని యొక్క అష్టోత్తరంలో కానీ లేకపోతే ఆయన ఉపనామం కానీ ఉండొచ్చు. దాని గురించి కేరళ తాంత్రికులు కానీ లేకపోతే మన దగ్గర ఉన్న చాలా పెద్ద గురుస్వాములు కానీ అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ వివరణ మనం చెప్పలేము స్వామి. మనకు ఆ సాంప్రదాయాలు తెలియవు. ఇప్పుడు మీకు తెలిసినంత మటుకు మనం ఎక్కువ అంటే 20 సంవత్సరాలు, 22-25 సంవత్సరాల నుంచి వస్తున్నాము. 25 వచ్చినా 30 వచ్చినా ఆ దిక్కుగా మనము ఆ కేరళ సాంప్రదాయ ప్రకారంగా మరి అయ్యప్ప స్వామి గురించి, అయ్యప్ప స్వామి చరిత్ర ఏంది, ఆయన నామాలు ఏంది, ఆర్యంగావు, అయ్య, ఆర్యన్, ఇవన్నీ దేనికి సంబంధించిన ఆయన పేర్లు, ఆయన ఎక్కడెక్కడ స్థాపింపబడిండు, ఎక్కడ ఒక్కొక్క ఊర్లో ఒక్కో రకంగా పేర్లతోటి స్థాపించబడిండు. మరి అవన్నీ మనకు తెలియవు కనుక అది మనకు ఇంచుమించు ఒక 40-30 సంవత్సరాల పైనుంచి ఉన్న వాళ్ళకు ఆ కేరళ సాంప్రదాయాన్ని తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. పూర్ణ పుష్కలాంబ సతీ సమేత అంటారు. అయితే ఆయనకు పూర్ణ పుష్కలాంబతోటి పెళ్ళి అయిందని చరిత్ర ఉంది. మన మల్కాజ్గిరిలో కూడా ప్రతి సంవత్సరం భార్య వయసులు కళ్యాణం జరిపిస్తారు. పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి కళ్యాణం అనేది జరిపిస్తారు. వాళ్ళకు అవగాహన ఉంది, వాళ్ళు అడిగింటారు, ఎవరిని అడిగి తెలుసుకున్నారు, చేయాలని ఉంటారని చేస్తారు స్వామి. శబరిమలలో మనం పోయేది శ్రీధర్మశాస్త్ర, ఆయన నిత్య బ్రహ్మచారి. మరి ఆయనకు బాలబ్రహ్మచారి అంటారు, నిత్య బ్రహ్మచారి అంటారు. ఆయనకి ఇంకా పెళ్ళి కాలేదు. ఆయన అంతకుముందు అక్కడ చరిత్ర జరిగింది కనుక ఇప్పుడు ఇక్కడ పూర్ణ పుష్కలతోటి ఇక్కడ అంతకుముందు మరి వివాహకం కాకముందు ఇక్కడ స్థాపన ఉందా. అయితే అందుకే మనమైతే చేస్తున్నది పూర్ణ పుష్కలాంబ సహిత కాకుండా శ్రీధర్మశాస్త్రనే మనం చేస్తున్నది దీక్ష, నిత్య బ్రహ్మచారిగా. అందుకే మనం కూడా సన్యాస దీక్షలనే ఉండి మరి మధుమాస, రామకోద ఇవన్నిటిని వదిలేసి సన్యాస దీక్షలనే మనం కూడా ఆయన దర్శనం చేసుకొని ఫలితం పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం స్వామి. అందుకు ఈ దీక్షలు కూడా చాలామంది మైండ్ అనేది మాల వేసుకున్న తర్వాత
సన్యాస దీక్షల్ని సంసారానికి సంబంధించి ఏ ఆలోచనలు లేకుండా ఇంద్రియ నిగ్రహంతో ఎవరైతే పాటించి మంచి దీక్ష చేస్తారో వాళ్ళకు రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక మానసికంగా చిత్తశుద్ధి అంటే మనసు శుద్ధిగా లేకుండా నువ్వు మాల దీక్ష చేసుకొని ఎంత చేసిన కూడా రిజల్ట్ ఉండదు. మనకు మంచి రిజల్ట్ కావాలంటే మాత్రం చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి అంటే మన మైండ్ను అయ్యప్ప మీద తప్పితే వేరే ఎక్కడికి పోనీయద్దు. ఈ దీక్షలో ఉన్న రోజులు మన అమ్మా నాన్నల్ని, మన ఇంటి దేవుణ్ణి, మన గురువుని అందరినీ, ప్రతి ఒక్క స్వామిని అయ్యప్పగానే అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ ఏముందంటే మా ఇంటి దేవుడు అక్కడ పోయినాక నరసింహస్వామి, వీరభద్రస్వామి, శ్రీశైలం కంపల్సరీ ఏవైనా ఈ మాలలు ఉన్నన్ని రోజులు అన్ని అయ్యప్పలోనే మనం చూసుకోవాలి. స్వామి ఆయననే అన్నీ, అందరూ ఆయననే అని స్వామి శరణమయ్యప్ప అని ఏ గుడికి పోయినా అయ్యప్ప స్వామి మానసికంగా అయ్యప్ప స్వామిని మనసులో పెట్టుకొని వాళ్ళని మొక్కాలి. అది కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది స్వామి. అందుకే ఇప్పుడు మనము ఎటువంటి వాళ్ళైనా కూడా అందరినీ మనం అయ్యప్ప స్వామినే సంబోధిస్తాము. ఈ దాంట్లో గనుక భేద చిన్న పెద్ద తేడా లేకుండా కనిపించడానికే ఈ అయ్యప్ప స్వామి ఈ నల్ల దుస్తులు కూడా మనకు సమానమని గురుస్వాములు చెప్తారు. ఇప్పుడు నల్ల దుస్తులు వేసుకున్న ప్రతి ఒక్కరు ఏ పని చేసే వాళ్ళైనా కూడా అందరూ అయ్యప్ప స్వామిగానే భావించి ఆరాధించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అదో రకము. మళ్ళీ శనేశ్వరునికి శాంతికి కూడా నల్లబట్టలతో దీక్ష చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అయ్యప్ప స్వామి స్వయంగా శనేశ్వరునికి చెప్పిండు. నా భక్తుల్ని నువ్వేం చేయలేవు, నువ్వు పెట్టే కష్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వాళ్ళే శిక్షించుకొని వాళ్ళకు వాళ్ళే విధించుకొని అనుభవిస్తారు కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏం చేయలేవు అని ఆయన అయ్యప్ప స్వామి శనేశ్వరుని చెప్పిండు. కానీ మనం శనేశ్వరునికి అవకాశం ఇస్తున్నాం. డ్రెస్ కోడ్ విషయంలోనే కానీ, ఫుడ్ విషయంలోనే కానీ, పండుకునే విషయంలోనే కానీ, తలదిండులు పెట్టుకోవడము, కింద పరుపులు వేసుకోవడము, కటిక నేల మీద అంటే ఆరోగ్యరీత్యా ఇప్పుడు కొంతమందికి కాదు, కొంతమంది రెగ్యులర్గా ఉంటున్నారు. సన్యాసి దీక్ష అంటే సన్యాసి దీక్షనే కంపల్సరీ పాటిస్తే 100% రిజల్ట్ ఉంటుంది స్వామి. దాంట్లో మనం ఏది నియమాలు తప్పినా కూడా అది మనకు రిజల్ట్ ఉండదు. అది మానసికంగా మనం ఆలోచన చేసుకోవాలి. మనం నియమాలు పాటిస్తున్నామా లేదా మనకు మనమే క్వశ్చన్ చేసుకొని అవి ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ మాలలు ఉన్నప్పుడు కామక్రోధ మదమాచార్యాలు అనేటివి ఇంకా వాటి ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తాయి. కోపం వస్తుంది, ఆకలి వేస్తుంది, ధూపు అవుతుంది, ఎండగొడుతుంది, అన్ని రకాలుగా అవుతుంటాయి. లేకపోతే ఒకరు చూసి ఈర్ష, లేకపోతే ఒకరు చూసి ఇది అరే ఈ స్వామి నాకంటే ఎక్కువ ఇది అవుతుంది, లేకుంటే ఇదే అట్లా ఇట్లా అని మాలలు ఉన్నప్పుడు అవి ఇంకా జర ఎక్కువ పరీక్ష పెడుతుంటాయి. అవన్నీ తప్పించుకోవడానికి అడుగడుగున స్వామియే శరణమయ్యప్ప అనే తారక మంత్రాన్ని మనం మనసులో అనుకుంటూ ఆ అయ్యప్ప స్వామినే మనకు ఎటువంటి వాళ్ళు కనిపించినా ఏం చేసినా స్వామియే శరణమయ్యప్ప అనుకుంటా కోపం వచ్చినా, ఆకలి వేసినా, ధూపైనా, ఏదైనా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ పోతే మనల్ని అవి ఏమి చేయలేవు. మన దీక్షకు భంగం కలిగేస్తామి. అది చాలామంది తెలుసుకోవాలి. ఇప్పుడు కన్యస్వామి ఫస్ట్ టైం మాలేసుకున్నప్పుడు వాళ్ళకి ఇట్లా ఏదో భయం అయినట్టు అట్లా ఏమో కలర్ పడుతుంది అంటారు. అంటే అది మన మానసిక స్థితిని బట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ నియమాలను కొంతమంది కన్యస్వాములు గట్టిగా పట్టుకుంటారు. దానివల్ల మానసికంగా ఇప్పుడు డే అంతా మనం ఏదైతే ఇప్పుడు స్వామి శరణం అని శబరిమలని తలుచుకుంటుంటే రాత్రికి మన కళ్ళలో శబరిమల కనిపిస్తుంది. అది 100% కరెక్ట్. మీరు కావాలంటే మనం చూస్తే తెలుస్తుంది. అలాగే వాళ్ళకు కూడా కన్యాస్వాములకు ఏమంటే ఫస్ట్ టైము కన్యాస్వాములకు ఏంటంటే గురుస్వాములు కానీ ఇతర స్వాములు కానీ చెప్పిన ప్రకారంగా ఇట్లా పద్ధతులు ఉంటాయి, ఇట్లా పద్ధతి ప్రకారంగా ఉండాలి,
ఇట్లా నియమంగా ఉండాలనే ఒక అభిప్రాయం ఆలోచన కన్నస్వామికి ఫస్ట్ టైంలో మా ఇంట్లో ఉంటుంది కనుక దాన్నే ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే కొంతమందే ఉన్నారు. ఆ కొంతమందికి ఏమవుతుందంటే అదొక భక్తికి సంబంధించింది బాడీలో జనరేట్ అవుతుంది కంపల్సరీ. నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా, నేను కన్నస్వామిని, దేవుడు నాకు ఇచ్చేస్తుండు అని ఒక భావన కంపల్సరీ ఉంటుంది కనుక వాళ్ళకు వైబ్రేషన్ కంపల్సరీ ఉంటుంది. అట్లా పద్ధతి ప్రకారం ఉండే వాళ్ళకు. ఇంకా కొంతమంది కన్నస్వాములు వేసుకుంటారు, వాళ్ళు వేసుకుంటారు, నేను వేసుకోవాలి, వాళ్ళు మంచిగా తిరుగుతున్న గుళ్ళకి నేను తిరగాలి. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఒకరు చూసి ఒకరోజు కంపేరింగ్ చేసుకుంటే కూడా వేసుకుంటున్నారు. అంటే తప్పుగా భావించకండి. వాళ్ళు వేసుకుంటారు, నేను వేసుకుంటా అనే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ వాళ్ళని ప్రిపేర్ చేసి, స్వామి నువ్వు అయ్యప్ప స్వామి మాల వేసుకో, నీ ఆరోగ్యం బాగా అవుతుంది, నీ ఎడ్యుకేషన్ మంచిగా ఇదవుతుంది, నీకు మంచి జాబ్ వస్తుంది, నీ ఆరోగ్యం మిగులుతుంది అని చెప్పి పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి మాలధారణ చేయించడం జరుగుతున్నది. అయితే వాళ్ళకు మాత్రం నేను చెప్పేది, ఆ యూత్కు మన తల్లిదండ్రులు మనకు ఒక ఆజ్ఞ ప్రకారంగా మాలధారణ వేసుకోమని చెప్పి బాగుపడతామని చెప్పి మనల్ని చేసి ఎంకరేజ్ చేసినప్పుడు అది సాక్షాత్ అయ్యప్ప స్వామి అనుగ్రహమే అనుకోవాలి. మన తల్లిదండ్రులు దేవుళ్ళతోటి సమానం కనుక వాళ్ళే ప్రిపేర్ చేసినప్పుడు, ప్రోత్సహించినప్పుడు మరి మనం ఆ దేవుడు అనుగ్రహం అనుకొని మాలధారణ వేసి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం గురువు యొక్క అండవర్లో ఉండి స్వామి ఏం చేయాలి, ఎట్లా చేయాలని గురువుని అడిగి తెలుసుకొని అన్నీ ఫాలో అప్ అయ్యి మంచిగా అయితే వృద్ధిలోకి వస్తారు స్వామి. కాకపోతే ఇప్పుడు ఉన్న యూత్ ఏం చేస్తారంటే, మన పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలి, అయ్యప్ప స్వామి సత్యవంతుడు, ఆయన అనుగ్రహం కలుగుతుంది మాల వేసుకుంటే అని మాలధారణ చేపించి పంపిస్తే వాళ్ళు బిహేవింగ్ ప్రవర్తన అనేది చాలా కరెక్ట్గా ఉండడం లేదు. తోటి సాములతోటి కానీ గురుస్వాములను కానీ ఎవరిని నువ్వెంత అనేది, నువ్వు నాకేం చెప్పేది అనేది ఆర్గ్యుమెంట్ చేయడము అటువంటివి చేస్తున్నారు కనుక వాళ్ళు మాల వేసుకున్నా వేసుకోకున్నా ఒకటి వేషం వేసుకున్నట్టే స్వామి. అది మన గురుస్వాములు కూడా వాళ్ళకి చెప్పాలి. అయితే కానీ వాళ్ళు చెప్పినా కూడా అయిన స్థితిలో లేరు. నువ్వేంది నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొన్న నాకే జరిగింది ఒకటి. అందు గురించి అని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాలధారణ వేసిన ఫస్ట్ సెకండ్ మరి పాదయాత్ర వస్తున్న ఫస్ట్ స్వాములు కూడా గమనించి గురుస్వాముల చేతుల్లో ఉండి వాళ్ళని అడుగున ఆ స్వామి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేద్దామట్లా మీరు ఎట్లా చెప్తాట్లా అట్లా అని గురుస్వామిని ఫాలో అవుతుంటే చాలా మంచిది. కానీ దానిలో ఇప్పుడు వేసుకున్న స్వాములు ఈ యూత్లో ఈగో ఫీల్ అవుతున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. దానికి తోడు ఎవరికైనా పెద్ద మనుషులు ఏం చెప్పినా వాళ్ళు ఆ పిల్లలు మాకే ఇంటలేరు ఏం చేయాలని ఇది వాళ్ళ పేరెంట్స్కే వినరాని కొంతమంది. అంటే ఇవన్నీ కూడా కరెక్ట్ కావాలంటే మాలధారణ వేసిన ప్రతి స్వామి గమనించాల్సింది ఒకటి, మనం ఇంటికాడ ఎంతైనా సాగించుకోవచ్చు తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద. కానీ ఇప్పుడు ఈ సామూహికంగా మనం ఈ 48-45 రోజులు పాదయాత్ర కానీ అయ్యప్ప దీక్ష కానీ చేసినప్పుడు మాత్రము సాత్వికంగానే ఉంటూ సన్యాస దీక్ష చేస్తూ స్వామి నువ్వే దిక్కు, నువ్వే ఏమైనా చెప్పు, నువ్వే ఎట్లన్నా చెప్పు అని స్వాములు వెంబడి ఉంటే కంపల్సరీ రిజల్ట్ అనేది వస్తుంది స్వామి. అది కంపల్సరీ. ఈ విషయాలు మాత్రం ఇప్పుడు కొత్తగా మాల వేసుకున్న వాళ్ళందరూ గమనించాలి, మంచి ఫలితాన్ని పొందాలని నా ఆవేదన స్వామి. ఇంకా అంతకు మించి ఏంటంటే ఏం లేదు, వాళ్ళు పేరెంట్స్ని మోసం చేయడమే అవుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వాములు గురుస్వాములకు వినకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులను తిరస్కరించినట్టే. కానీ తల్లిదండ్రులు అంటే ఏందో కూడా తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు.
అని గుర్తాములు హ్యాండిల్ చేయాలంటే చెప్పాలనుకుంటే వీళ్ళకు చెప్తే మనకే రివర్స్ మాట్లాడుతున్నారు, మనం ఏం చెప్దాము అనేది గుర్సాములు కూడా ఆలోచన చేస్తారు. కానీ గుర్సాములకు కూడా ఓకే ఉండి ఒకటికి 2-3 సార్లు వాళ్ళను మందలించి మంచిన భక్తితోటి నిదానంగా చెప్పి వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో చెప్పే ఓపిక తెచ్చుకొని గురుస్వాములు కూడా చెప్పాలి. అప్పుడే గురుతత్వానికి ఒక ఇది ఉంటుంది. నేను ఇవన్నీ చెప్తున్నా, నేను చెప్తే వినవాళ్ళు కూడా ఉన్నారు అని నాకే అనిపిస్తుంది. అరే ఈ స్వామి చెప్తే విన్నాడు కదా, చెప్పేం లాభం అనిపిస్తుంది. అయితే మళ్ళీ అనిపిస్తుంటుంది ఈ స్వామికి ఏ విధంగా చెప్తే నేను అర్థమవుతుంది, ఎట్లా చెప్పాలనే ఆలోచన మళ్ళీ లోపల ఇదే అనిపిస్తుంది. అరే వాళ్ళ పేరెంట్స్ అంతా దేవుడి మీద భారం పెట్టి పంపించారు, వీళ్ళని ఎట్టనో ఒక రకంగా డైవర్ట్ చేయాలి, మోటివేట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ మళ్ళీ అడ్డు వస్తుంటుంది, వీళ్ళకి చెప్తే విన్నారు కదా, రివర్స్ మాట్లాడతారు కదా అని. అందుకు నాకు కూడా అయ్యప్ప స్వామి ఇంకా ఎంతో అనుగ్రహాన్ని ఇచ్చి మరి నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని, వారిని వారి కుటుంబ సభ్యులందరినీ మంచిగా చూడాలని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప. మనం పడి పూజలో కూర్చున్నప్పుడు శబరిమలలో ఉన్న అయ్యప్ప మనకు కనిపించాలి అంటే మన ధ్యానం అటు ఉండాలి. ఎవరు పట్టుకొని ఊపినా కూడా మనం కదలవద్దు, అంత నిష్ఠతో ఉండాలి. అట్లా మన మైండ్లో ఇది చేసుకోవాలి. మన ఇష్టదేవుని మొక్కేడున్నా ఏడున్నా కూడా మనం కూర్చున్న దగ్గరనే వేములవాడ రాజన్న దర్శనం అయిపోవాలి మనసులో. ఆ విగ్రహం అనేది ఇచ్చేయాలి, ఓకే నోటితోడు అనడం కాదు, మానసికంగా అట్లా ఉండాలి. అందుకు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద యోగులు సన్యాసులు మెడిటేషన్ ద్వారా సాధించిందంటే దానికే పవర్ జనరేట్ అవుతుంది. ఆ ధ్యానం వల్లనే పవర్ జనరేట్ అవుతుంది. నేను కూర్చొని స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అని అయ్యప్ప స్వామి దగ్గరికి మైండ్ పోవాలి, బాడీ మాత్రమే ఏడు ఉండాలి, సెంటర్లో ఏ ఆలోచన రాకుండా ఉండాలి. అట్లా చేయాలన్నమాట, సాధిస్తాం మనం. కానీ ఇప్పుడు మనం మాల వేసుకుంటే మేము పోతున్నాము, చేస్తున్నాము, అందరితోటి ఉంటున్నాము, 45 రోజులు 48 అవుతుంది, వస్తున్నాము, అయిపోయాము. కానీ మధ్యలో మనం సరిగ్గా ఏవి పాటించక అయ్యప్ప స్వామికి నేను పాదయాత్ర చేసిన అయ్యప్ప స్వామి నాకు ఏం మంచిగా చేయలేదు, నాకు మంచిగా చూడలేదంటే లుక్ టు మీ ఐ లుక్ టు యూ. మనం ఆయనకెంతో ఆయన మనకంతే. మనం ఆయనను కరెక్ట్గా చూస్తే ఆయన మనల్ని కరెక్ట్గా చూస్తాడు. ఇప్పుడు అది ఆ చిన్న లాజిక్, అది మనుషుల మధ్య కూడా అంతే. ఎవరన్నా అరే అంటే వాడు అరే అంటాడు, అన్న అంటే అన్న అంటాడు, అవునా కదా? అందుకు మనం మంచి బిహేవింగ్ ఉంచుకోవాలి, మంచిగా ఉండాలి స్వామి. అందుకే అర్థం చేసుకొని ఉండాలి మనం అందరము. నేనైనా చాలా ఇబ్బంది పడ్డా లైఫ్లో, నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేక నా స్వతంత్రంగా రాత్రి కూర్చొని ఏడుస్తుంటే నిద్ర రాకుంటుండే, చాలా ఇబ్బంది పడ్డా. అందుకు నా స్వయం అనుభవంతో తెలుసు, మార్కెట్లో చాలామందికి నేను చెప్పగలను. ఈ జన్మకైతే నాకు చాలు, నేను చచ్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటాను, అరే మా లైఫ్ సెటిల్ చేసాడు స్వామి అని, ఒక లైఫ్ ఇచ్చాడు మాకు అని నాకు అది గుర్తుంది. ఏజ్ ఉంది మీకు, ఆ ఏజ్ని యూజ్ చేసుకోవాలి, ఆ ఏజ్ ప్రకారంగా నడవాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు చెప్తున్నా, ఆ పెద్ద మనిషికి సంశయం చెప్పి పాదం తీసుకో. ఆయన చేసిన యాత్రలకు, ఆయన చేసిన పాదయాత్రలకు అర్థమైందా, ఆయన కాళ్ళు కాడి నెత్తిలో ఒప్పించుకుంటాం. ఈ సంవత్సరం ఆయన కాళ్ళకు నూనె రాపించుకుంటుండు, అంతకుముందు కాళ్ళు ముట్టనీయకుంటుండే. ముట్టుకోనియకపోతే బండి గిడ ఎక్కకపోతే స్వామి ఇప్పుడు కాలు స్వామి నడువు నీకు సాధన అయితే మళ్ళీ నేను ఫోన్ చేస్తా ఆయన ఇప్పుడు 77 ఫోన్ చేస్తా అంటే చాలు ఇక్కడికి 2 కాళ్ళు ఎక్కిన చాలు యాత్రలో. అది కూడా నేను విధిస్తే ఇద్దరం అసలు ఇన్ని రోజులు అయితే అసలు నడు. ఇప్పుడు మమ్మల్ని మీరు ఛాయ్ తాగండి స్వామి, నేను ఇప్పుడే ముంగడ మెల్లగా నడుస్తా అంటుండే, గతం దొరకకపోయే దుంటుండే. ఇప్పుడు పోయినసారి కూడా ఇంత నూనె రుచి 77 అంటే అప్పటి వరకు మనం ఎక్కడ పోతామో. ఆయననే మరీ పిలుస్తుండు స్వామి దగ్గర, అప్పటికి చూడాలి నన్ను అంటూ. ఇక మనం ఆ మాట అన్నప్పుడు కూడా మనం దాన్ని ఇష్టపెట్టి డీటెయిల్ చేయాలి. ఆయన ఇంకా ముందు ఆయన లాస్ట్ కానీ ఉండి తీసుకొస్తా స్వామి వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్వామి లేకపోతే నేను ఉంటా,
ఫస్ట్ ఆయన, ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ మనిషి ఆయన. ఆయన లేకపోతే ఇప్పుడు ఇంకోటి కూడా మనోజ్ స్వామి, ఆ ఏజ్ స్వామి అంత సీనియారిటీ స్వామి నేను అంటే ఎవరైనా తప్పు అనుకోవద్దు. మన గ్రూప్లో రావడం కూడా చాలా గ్రేట్. అంత సీనియర్ స్వాములు, అంత అనుభవం ఉన్న స్వామి కూడా అంటే ఇప్పుడు ఆ ఏజ్ 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్న స్వాములు మనకు ఉన్నారంటే ఎంత పూజనీయులు వాళ్ళు, మనం ఎంత బిహేవింగ్ ఉండాలి, అది మన అదృష్టంగానే నేనైతే భావిస్తాను. ఇప్పుడున్న యూత్ ఉంది, స్ట్రెంత్ పెరగడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మన దానిలో 70% యూత్ ఉంది. ఏమంటారు, ఉల్టా మాట్లాడతారు. నడు స్వామి నాకేం నువ్వు చెప్పేది అయిపోయా, నువ్వు గురువే కూడా ఎక్కడెక్కడ అట్లా అనిపించినప్పుడు మనకేమనిపిస్తుంది, దేవుడు అని ఏమన్నా నన్ను సలహా చూస్తాను, నేను ఎవరు చెప్తే ఎవరు వినేటట్టు లేరు కదా అనిపిస్తుంది. అని అయినా కూడా గురువులు అనే వాళ్ళకు చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఈ స్వామిని రాత్రి పొద్దుగాల చెప్తే మాట్లాడదాం అనుకున్నా, వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు మైండ్ అదే తిరుగుతుంది, మాట్లాడాలన్నా ఈ స్వామిని వదిలిపెట్టాలన్నా, మాట్లాడాలన్నా వదిలిపెట్టాలన్నా అని. నాకు రవిస్వామి అన్నదమ్ములా కూడా మేము అన్న మలేకన్నా నాకు బాధ అనిపిస్తుంది. అరే మనం మంచిగా ఉండాలి, ఒక లెవెల్కి ఉండాలి, మంచి బిహేవింగ్ ఉండాలి, మంచి అవకాశం ఇది, ఈ స్వామిని మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ఎందుకు మన స్వామి మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. అందు గురించి నాకు ఇప్పుడు ఈ స్వామి ఏం మాట్లాడా నేను అటాక్ చేస్తా, ఎదుర్కొనే మానసికంగా అట్లా ఆలోచన చేసే మాట్లాడుతున్నా. అరే ఏం మాట్లాడుతున్నాను ఎత్తుకున్నావా, జాగ్రత్త ఉండు స్వామి, లైఫ్ మనకు రాదు, మళ్ళీ అవకాశం రాదు, మంచిగా యూజ్ చేసుకోవాలి. అందరితోటి సత్ప్రవర్తనతో ఉండాలి, మాలల్నే కాదు. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఒక చెట్టు ఉంది, ఇప్పుడు కరెంట్ మిషన్లు వచ్చినాయి, 5 నిమిషాల్లో కొట్టి పడేస్తారు. అర్థమైందా? అంత పెద్ద చెట్టు మనం పెంచాలంటే టైం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక మనిషి జన్మ పుట్టక ముందు నుంచి ఉంటుంది ఈ చెట్టు, మన పుట్టక ముందు నుంచే ఉంటుంది అది. దాన్ని 2 నిమిషాలు 5 నిమిషాలు ఇప్పుడు మిషన్ పెట్టి కట్ చేసి పడేస్తారు, టుకుడలు చేస్తారు. ఇది కూడా అంతే, మనము సత్ప్రవర్తన కావాలంటే చాలా సాధన చేయాలి. చెడు చేయాలంటే నిమిషం పట్టదు. ఇప్పుడు శబరిమల తక్కువ మస్తి అని రాసి ఉంటుంది కదా, అంటే సహనం మెయిన్ ఇంపార్టెంట్. దాని అన్నిటికీ మూలము ఓర్పు. అంటే ఏంటిది అంత తక్కువ మస్తి అంటే అని దాని గురించి డీటెయిల్స్ కదా నాకైతే తెలియదు స్వామి. అని 100% అంటే సహనం, ఓర్పు, సహనమే దాని మీనింగ్. మరి ఆ దాని మీనింగ్ సహనం అంటే అది కూడా సహనం అంటే కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్క మనిషికి సహనం ఉండాలి. అంటే సహనం ఉంది, ఎక్కువతకు ఉన్నది కనుక ప్రపంచం నడుస్తుంది. అది కూడా ఉంది. సముద్రం కన్నా సహనం విన్నా అని. ఇప్పుడు సముద్రం అంటే మనకు తెలియదు. ఈ మొత్తం విశ్వంలో 25 పైసలే భూభాగం, 75% సముద్రం ఉంది. 75% సముద్రం ఉంటే 25 పైసలే భూమి ఉంది. ఆ 25 పైసలు భూమి మీదనే ఇన్ని యునైటెడ్ స్టేట్స్, మనము భరతఖండము, ఇవన్నీ దేశాలు ఉన్నాయన్నమాట ఈ చారణ భాగంలో. అయితే ఆ సముద్రంలో ఎప్పటికీ ఇట్లా ఎన్నో జీవరాశులని ఉడుకుతుంటుంది లోపల, మీదికైతే మంచిగా కనిపిస్తుంటుంది. ఆ దాంట్లో సముద్రం తట్టుకోలేక ఒక్కోసారి ఉప్పెన వస్తే ఏమవుతుంది, రాళ్ళు పడుతున్నాయి, చేపలు పడుతున్నాయి. మళ్ళీ ఆ దగ్గర ఉండే ఏమవుతున్నాయి, ఇసుక తుఫాన్లు వచ్చి దేశాలు యునైటెడ్ స్టేట్స్ కొట్టుకపోతున్నాయి. అది మనకు తెలుసు. అదేంటి ఆ సముద్రంకున్న సహనం తప్పినప్పుడు ఆ సముద్రంకున్న దానికంటే కూడా మనకున్న సహనానికే ఎక్కువ గొప్ప విలువనిచ్చారు. అంటే మనిషి తలుచుకుంటే దానికంటే ఎక్కువ ఉప్పెన చేయొచ్చు అన్నమాట సహనం వీడితే. అందుకు సహనాన్ని కాపాడాలి, సహనంగా ఉండాలి కంపల్సరీ. అందుకే ఈ మనిషికి సహనం లేకపోతే ఎన్నో రకాల చేస్తాం మనం. ఓపిక లేకపోతేనే ఎవరినో తిడతాం, ఓర్చుకునే కెపాసిటీ లేకపోతే ఎవరినో కోపం అవుతాం. అది మన లైఫ్కి ఎఫెక్ట్ అయిపోతుంది, జీవితం మొత్తము ఫెయిల్ అయిపోతుంది. అందు గురించి అని ప్రతి ఒక్కరు కూడా సహనం ఉండడం నేర్చుకోవాలి స్వామి. అదే ఇప్పుడు ప్రస్తుతానికి యూత్. కాకపోతే ఆ సహనంగా కూడా ఈ కలియుగంలో ఉండనీయడు. మంచిగా ఉండని కూడా చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ కళలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. దానికి అన్నిటికీ మార్గం కూడా ఈ దీక్షలు, మన ఇంటి దేవుడి ఆరాధన, అన్నిటికీ మించి తల్లిదండ్రుల ఆరాధన,
నేను ఇప్పుడు శబరిమల వచ్చేటప్పుడు చూస్తుంటా కొంతమంది ఏమి స్వాములు కాళ్ళు మొక్కండి తల్లిదండ్రుల కంటే మొక్కగానే ఇట్లా జలధరిస్తారు స్వాములు. ఇంత ఇది ఉందా తల్లిదండ్రులకు మొక్కితే అని తెలుసుకుంటారు. అంటే చాలామందికి తెలియదు. ఇంట్లో మనల్ని మంచిగా చూస్తారు కనుక తల్లిదండ్రుల విలువ నాకు తెలియదు. ప్రతిరోజు కూడా ఆ తల్లిదండ్రులను మనసులో చెప్పుకోవాలి, వాళ్ళకు పాదాభివందనాలు చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తుంటారు కూడా పూజలలో కూడా నేను కంపల్సరీ దీపారాధన కాగానే అయం మాత అయం పిత అయం జీవాతురాగమ్మతితంతో ప్రసర్పణం సుగంధవేహిని అని ప్రతి తల్లిదండ్రులకు కూడా మేము మీ తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసుకోవాలని చెప్తా కంపల్సరీ. దాని తర్వాతనే ఏ దేవతారాధన అయినా ఎవరిదైనా కూడా. అందు గురించి మనకు అన్నిటికంటే అతి ముఖ్యమైనది తల్లిదండ్రుల ఆరాధన. వాళ్ళని మించి ఏది లేదు. వాళ్ళని ఆరాధన చేయకుండా ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని పుణ్య కార్యక్రమాలు దాన ధర్మాలు ఎన్ని చేసినా కూడా శూన్యమే. అది చరిత్రలోనే ఉంది. ప్రతి ఒక్కరూ చెప్పారు, ప్రతి ఒక్క పీఠాధిపతులు చెప్పారు, ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు. మనం అన్నీ చూస్తున్నాం. అయినా కూడా దేవుడు ఈ కలి మనల్ని ప్రభావితం చేస్తున్నాడు కనుక దీక్షలు ఉన్నప్పుడు మన ఇంటి దేవుళ్ళ కాడ తల్లిదండ్రుల కాడ జాగ్రత్త ఉండి తల్లిదండ్రుల ఆరాధన ఫస్ట్ నేర్చుకోవాలి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా చూస్తే ఏది దీక్ష చేయకుండా కూడా ఏం కాదు, ఏ దేవుళ్ళ కాడ టూకున్నా కూడా ఏం కాదు. కాకపోతే మనం ఎట్లా ఉన్న దేవుళ్ళనే మొదలు ఇన్కార్ చేసి ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా శూన్యమే. అందుకే ప్రతి ఒక్క యువతకు మాల వేసుకున్న వాళ్ళకు కానీ మామూలు వాళ్ళకు కానీ మరి మన మనోజ్ స్వామి ద్వారా చూస్తున్న యూట్యూబర్లకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ మన తల్లిదండ్రులను ప్రార్థించండి, పూజించండి. వాళ్ళను సుఖపెట్టాలని వాళ్ళు అడిగారు. వాళ్ళతోటి బిహేవింగ్ ఒకటి మంచిగా ఉంటే వాళ్ళు ఎంతో తృప్తి ఉండి సెలవు బతుకని దీవెనిస్తారు. వాళ్ళతోటి మనం మంచి ప్రవర్తనతో ఉండి అమ్మ నాయన అని మంచి ప్రవర్తనతో ఉంటే ఇంకా మాకు బతుకున్న రోజులు తిండి పెడతాం మంచిగా ఉండదు. మీరు బతకడానికి ఏం చేసుకోకుండా సరే మా బాణం ఉన్న రోజులు మీకు తిండి పెడతాం మంచిగా ఉండి ఉన్నారు. వాళ్ళని కూడా వీళ్ళు పట్టించుకుంటలేరు. అందుకు ఎవరైనా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను సేవించండి. ధన్యులు కండి స్వామి. నేను ఏమైనా ఎక్కువ మాట్లాడితే నన్ను క్షమించాలి. స్వామియే శరణమయ్యప్ప. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారకమి వందనాన్ మృత్యోర్ముక్షుయమామృతాత్. అంటే మనం శివుడిని ఇది కోరుకోవడం ఏమంటే మనకున్న ఆయుష్ పరిపూర్ణంగా పండి మనకు పరిపూర్ణమైన సమాప్తి రావాలని ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రం ద్వారా ఆ పరమశివుని వేడుకోవడం. అది ఎలాగంటే దాంట్లో ఒక దోసకాయ పండిన తర్వాత దాని లక్షణం ఏంటంటే దానికి ఎలాంటి మచ్చలు పురుగులు పట్టకుండా మంచిగా పండిన తర్వాత తొడిమే ఆరిపోయి తెగి కింద పడుతుందో ఆ రకంగా నాకు కూడా మృత్యును ప్రసాదించు స్వామి మృత్యుంజయుడా అని వేడుకోవడం అన్నమాట. అలా ఉండడానికి కూడా మన ప్రవర్తన కరెక్ట్ ఉంటే ప్రవర్తనలో ఏం లేదు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉండి మనకు ఆ పరమాత్ముడు ఇచ్చిన ఆయుష్ అన్ని రోజులు పరిపూర్ణంగా ఉండి మనం కోరుకున్న ప్రకారంగానే మృత్యు సంభవిస్తుంది స్వామి. అందుకు ప్రతిరోజు కూడా ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. స్వామి సంశనం ఏమైనా అడగ చేంజ్ చేస్తారు ఎక్కడ అట్లా ఇన్ని రోజులు అయింది. మరి ఎట్లా అనిపిస్తుంది యాత్ర? బాగుంది. తినేటప్పుడు తప్ప నడిచేటప్పుడు కనిపిస్తలే అంట. స్వామి శరణమయ్యప్ప. ఇందాక మనం చూసుకున్నట్టయితే శ్రీరంగం వెళ్తున్నామని చెప్పే స్వామి మనకైతే ఇంతకుముందు 23 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే 14 కిలోమీటర్ ఉంది.
మన గురుస్వామితో మాట్లాడుకుంటూ అయితే ఇంత దూరం అయితే పయనం అయితే జరిగింది స్వామి. అసలు తెలియకుండా ఇంత దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసాను. స్వామి శరణమయ్యప్ప. మనమైతే సేలం వచ్చినామంటే దగ్గర 800 కిలోమీటర్లు నడిచినాం స్వామి. ఇంకో 400 కిలోమీటర్లు నడిస్తే మన శబరిమల అయితే రీచ్ అయిపోతాం. స్వామి శరణమయ్యప్ప. అలానే మా పెద్దిరెడ్డి అన్న స్వామి బర్త్డే బాయ్ సైకిల్ దొక్కుతుంది. నీ నడకాదారి ఎంత దూరమో స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణం. 11 తారీఖు 11 నెల. ఎప్పుడు బయలుదేరేదు తెలుసా? తెలుసు. వెళ్ళిపోతున్నారు 10 నిమిషాల. కాదు థ్యాంక్ యూ ఏమన్నా తెలుసా? స్వామి శరణం స్వామి. ఇలా తీయడం మీకు న్యాయమేనా? 100% న్యాయం. అంటే డైలీ నడిచినప్పుడు నాకు కనిపిస్తలేదు. మీరు జెట్ స్పీడ్లో ఉంటారు, నేను మెల్లగా లేచి మెల్లగా వస్తాను. నువ్వు అందరం ఒకసారి నేను మెల్లగా వచ్చిన మేము 6 నిమిషాలు మీరు అందరూ వెళ్ళిపోయారు. ఈ దోశ మస్తు ఉంటుంది. ఈ దోశ సైకిల్లో నాకు తెలియదయ్యో నాకు తెలియదయ్యా ఈ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో ఎదిరి చూడనయ్యో అయ్యో అయ్యప్పా ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప అయ్యో అయ్యప్పా ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప నీ నడకా దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో. భరత్ రెడ్డి అంటారు శంకరపల్లి. ఎదురు చూడనయ్యో. నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల దొరికిపోయారు. ఎప్పుడు కెమెరా పట్టుకొని వస్తే మనం కెమెరా పెడతాం ఊరికే నవ్వొస్తుంది. నవ్వుతూ ఉండాలి, మన ఇంట్లో నవ్వుపియాలి. స్వామి దాపెట్టుకుంటుంది స్వామి. స్వామి అది దాపెట్టుకోవాల్సింది. గురు స్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచి శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ డి వేణుగోపాల గారి గురుస్వామి ఆశీస్సులతో పాదయాత్ర గడ్డ వెంకటేష్ యాదవ్, జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామిలో ఆదివారంలో చాలా పాదయాత్ర మంచిగా జరుగుతుంది. సో గురుస్వామిని కూడా మంచిగా చూసుకుంటున్నారు. స్వామి శరణమయ్యప్ప. శ్రీ డి వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో ఈరోజు నేను చెప్తా. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ డి వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో మా పాదయాత్ర గురుస్వాములు జాదవ్ వెంకటేష్ యాదవ్, గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వాముల ఆధ్వర్యంలో నడుస్తున్న మహాపాదయాత్రలో భాగంగా మేము ఈరోజు సేలంకి వెళ్తున్నాం స్వామి. ఇక్కడ మేము దారిలో అందరం కూర్చొని యథార్థంగా ఛాయలు తాగుతున్నాము స్వామి. మా మనోస్వామితో ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. స్పాన్సర్ మనకి గురుస్వామి. పల్లీలు విల్లీలు తింటుండు స్వామి. పాదయాత్ర చేసిన మా అమ్మ నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మానేసి గురు స్వామి కాళ్ళను మొక్కి బ్లూటూత్ తినేది కాదు మాటలు పెట్టుకొని కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన అయ్యో అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర మహాపాదయాత్ర ఈ రోజుకి మాది 26వ రోజు స్వామి.
మా ఫ్యామిలీస్ అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. మా మనోజ్ స్వామి మంచిగా కెమెరామన్ రోజు చూపిస్తున్నాడు. ఎవరైనా మిస్ అయితే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి. స్వామి శరణమయ్యప్ప వేణుగోపాల గురుస్వామి సృష్టించినటువంటి మహాపాదయాత్ర, ఆయన చూపిన దారి ఒక మార్గంగా, మా గురుస్వామి చూపిన దారి మా ధ్యేయంగా, మా గురుస్వామి చూపిన దారి మా లక్ష్యం చేసుకొని శబరిమల అయ్యప్ప పాదయాత్ర పాదరక్షకులు లేకుండా, చెప్పులు లేకుండా ఒక విగ్రహం ఎత్తుకొని నాకు అయ్యప్ప సంకల్పం బలం ఇచ్చింది. కాబట్టి ఇంత దూరం 26వ రోజు ఈడి వరకు వచ్చిన స్వామి మా గురుస్వాములు ఇచ్చినటువంటి ధైర్యం, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సపోర్ట్, ఇట్లానే అయ్యప్ప దర్శనం అయ్యేంత వరకు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మొత్తం మ్యాక్సిమం మా దాంట్లో 180 మంది యూత్ ఉన్నాం స్వామి. ప్రతి ఒక్కరికి ప్రతి కోరికలు ఉంటాయి. ఎంతోమంది ఎన్నో రకాల కోరికలు కోరుకుంటుంటారు స్వామి. అందరూ మంచిగా మ్యారేజెస్ చేసుకొని, మంచి పెళ్ళిళ్ళు చేసుకొని, మంచిగా లైఫ్ సెటిల్డ్ అయ్యి, అందరం మంచిగా సొంతంగా అనుకున్న కోరికలు నెరవేరి అయ్యప్ప దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళి మంచి ఒక లైఫ్ సెట్ కావాలా. అయ్యప్ప మాపై దయా కరుణ కృపా కటాక్షం అన్నీ మాపై ఉండాలని చెప్పి మంచిగా దర్శనం చేసుకోవాలని. అలాగే పాదయాత్ర ఎన్నో బృందాలుగా హైదరాబాద్ తెలంగాణ నుంచి ఎన్నో విధాలుగా పాదయాత్రలు పోతున్నాయి స్వామి. మా యొక్క కోరిక ఏంటంటే ఈ యొక్క శబరిమల పోగానే మమ్మల్ని తీసి పాడేశారు స్వామి. స్వామి మేము ఇట్లా పాదయాత్రకు వచ్చామని కాళ్ళు నొప్పులు పోగా ఒక రే చీకటిలో పొద్దుగా లేచి తొవ్వలేగో చూస్తున్నారు స్వామి. రోడ్డు ఉంది, ఇది హైవే ఉంది. హైవే నుంచి పోతాం, బండ్లు తాగుతుంటారు, డ్రింక్ చేస్తూ ఉంటారు. మొన్న కర్నూలులో ఇన్సిడెంట్స్, మళ్ళీ వికారాబాద్లో ఒక ఇన్సిడెంట్స్ అయింది. చూస్తే మాకు ఆ ఇన్సిడెంట్ చూస్తే కూడా కొంచెం భయం అయిపోయింది. ఎందుకంటే బస్సులలో కానీ లారీలలో కానీ తాగి డ్రింక్ చేసి పోతూ ఉంటారు. మేమేంటంటే వైట్ లైన్ లోపల నడుస్తుంటాం. ముఖ్యంగా వైట్ లైన్ లోపల నడుస్తుంటే మాకు కూడా భయం అనేది ఉంటుంది. తిరిగి వెంకలు చూసే లోపల మా పక్క నుంచి వెహికల్స్ పోతుంటే సార్ మాకు కూడా ఒక తల్లిదండ్రి యాదికి వస్తారు, ఒక అమ్మాయి యాదికి వస్తారు, ఒక తండ్రి యాదికి వస్తారు. పిల్లలే కానీ ఎవరు కానీ ఫ్యామిలీ మెంబర్స్ యాదికి వచ్చి చాలా భయం అవుతుంటుంది స్వామి. అట్లానే అందరు కొంచెం వైట్ లైన్ లోపల ఎన్ని బృందాలు అవుతున్నాయో ఆ వైట్ లైన్ లోపల నడవాలా. గురుస్వాములు చెప్పినటువంటి గైడెన్స్ అందరు గ్రహించి వైట్ లైన్ లోపల కంపల్సరీ నడవాలి స్వామి. ఏ రే చీకట్లు ఏమవుతుందో, ఏ టైంలో ఏది ఎట్లుంటుందో మనం ఏం చెప్పలేము స్వామి. ఇది ఒక పాదయాత్ర. జీవితంలో మనం చనిపోయినంత వరకు, మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, మన జీవితం ఉన్నంత వరకు ఏ రోజైనా నువ్వు ఏం సాధించినావు అంటే 41 రోజులు పాదయాత్ర చెప్పులు లేకుండా. కార్ టైర్లు కూడా మనం సర్వీసింగ్ ఇస్తే కార్ టైర్లు ఎవరు మార్చుకొని వస్తాం, కానీ మన కాళ్ళు అయితే సర్వీసింగ్కి ఇవ్వలేము కదా, కొత్త కాళ్ళు అయితే రావు కదా. ఇవే కాళ్ళు ఉంటాయి, వాళ్ళు లేయర్ అనేది అరిగిపోతుంది స్వామి. బాధ ఎందుకు పడుతున్నాం అంటే మాకు సంకల్పం, మాదొక భక్తి ప్రభావం కాబట్టి అదే భక్తి మార్గంలో పోతాం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. గురుస్వాములు చెప్పినటువంటి గైడెన్స్ అందరూ గమనించాలి. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మాది శ్రీ ధర్మశాస్త్ర మహాపాదయాత్ర ఎక్కడికి పోయినా గుర్తింపు, చాలా సంతోషంగా అందరూ కలవడం జరుగుతుంది. ఎంతోమంది ఆదరణ ఉంది. అలాగే నేను పాడే పాటలు కానీ, మనోజ్ అన్న తీసే వీడియోస్ కానీ, అట్లనే మా దేవేందర్ అన్న, మా సాయి స్వామి, ఇక్కడ మా రింకి, అందరు చాలా విధాలుగా, శ్రావణ్ అన్న కానీ, దీపక్ అన్న కానీ, వాటర్ సేవ కానీ, మహేష్ అన్న కానీ, మా పెద్దన్న గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి కానీ, అలాగే మాతో ఉన్నంత టీం కలిసి కట్టుగా అందరం ఇది ఒక చేసి ఒక సక్సెస్ఫుల్ యాత్ర స్వామి. అందరం మంచిగా నడుచుకొని పొద్దుగాల రాత్రి టైం అనేది ఏం లేసామి. పొద్దుగాల 4 గంటలకు లేసాం, చల్లలీలతో స్నానం చేస్తాం. చల్లలీలతో స్నానం చేసి ఆ దేవునికి పూజ చేసి ఆరతి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినామంటే 8 గంటలకు మాకు టిఫిన్ ఉంటుంది స్వామి. ఇంట్లో తల్లిదండ్రులు మన స్కూల్కి పోయేటప్పుడు కొడుకాలే అరే అన్నం తిను, అరే లవ్వు చాయ్ దా అని ఎట్లయితే లేపుతారో మనకి ఈడ కూడా గురుస్వామిని ఒక తల్లి తండ్రి లాగా చూసుకొని టిఫిన్ చేయరి స్వామి, లవ్వుండి స్వామి అని చెప్పి లేపి ప్రతిరోజు మమ్మల్ని మోటివేషన్ చేసుకుంటూ, మా మనోస్వామి కూడా పొద్దుగా లేచి ఉల్టా నడుస్తాడు స్వామి, కెమెరా పట్టుకొని ఉల్టా నడుస్తాడు స్వామి. అటు నుంచి బండ్లు వస్తాయి, స్వామిని ఒకరు పట్టుకొని సపోర్టివ్గా తీసుకొని పోతుంటే ఆ స్వామి ఇంత సేవ చేస్తున్నాడు స్వామి. అట్లాగే మాది హరిహరం బ్లాగ్ సపోర్ట్ చేయండి కంపల్సరీ. ఈరోజు మీ ఆదరణ ఉంది కాబట్టి ఈ ధర్మశాస్త్ర పాదయాత్ర ముందరికి నడవగలుగుతుంది. ఎంతో మంది చూస్తున్నారు, వేల మంది, లక్షల మంది చూస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప నీవు రావయో, మణికంఠ స్వామి కాలినడక వస్తున్నాన్నయ్యో. అయ్యప్ప నీవు రావయో, మణికంఠ స్వామి కాలినడక వస్తున్నాన్నయ్యో. నడిచేటి దారిలో నా తల్లిదండ్రి యాదికొచ్చే, నా కాళ్ళు గాలిన గాని అయ్యప్ప యాది చేసే. ఏ కొండలో ఉన్నా గాని మణికంఠ స్వామి
మాకు దర్శన భాగ్యమియవేమి పులి మేడాడముల్లో పులిలాగా నడిచిన నీ దారిగా నరాక కన్నీరే పెట్టినా ఓయమ్మా మాయమ్మా ఓయమ్మా నువ్వే చెప్పమ్మా మణికంఠ స్వామికి కనులార చూడమాని నడిచేది తోవలోన కడుపు నిండా కలయే కన్నీరు పెట్టుకొని కంట తడి తెచ్చిన నడిచేటి దారిలోన కన్న తల్లి ఆదికొచ్చే కంట నిండా నీరు గారి అయ్యప్పని తలుచుకుని ఏ దిక్కున నీ వస్తావయ్యో మణికంఠ స్వామి నా కాళ్ళు గాలుతున్నాయో అయ్యప్ప నీవు రావయ్యో మణికంఠ స్వామి నీకు నా వందనాలయో స్వామి టూటీ ఫ్రూటీ చాక్లెట్ తిను సంతోషాన్ని నింపు టూటీ ఫ్రూటీ చాక్లెట్ అదే తినయప్ప గురుస్వామి ఎందుకు మమ్మల్ని అసలు ఎట్లా మంచిగా చూసుకుంటున్నాడు గురుస్వామి అంతకు మించి చూసుకుంటుండే ఇది ఏం బాధ మాకు అసలు మంచిగా చూసుకుంటే ఏం ప్రాబ్లం లేదు మంచిగా కంటే డబల్ మంచిగా చూసుకుంటున్నా అది మాకు తట్టుకోలేకపోతున్నాం స్వామి ప్లీజ్ గురుస్వామి మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది తట్టుకుంటలేరు బాధ మాకు అర్థమవుతలేదు కనిపించు అంత దూరం నడిచి మూడు అవుతుంది స్వామి నడుగు స్వామి అంటే కూడా ఇప్పుడే అందరు టిఫిన్ చేశారు గట్టిగా 2 దోశలు 4 ఇడ్లీలు 3 వడలు మిల్క్ షేకులు కాఫీలు టీలు యాపిల్ జ్యూసులు వాటర్ మిలన్ జ్యూస్లు లస్సీ బటర్ మిల్క్ కూడా తాగుతారు ఇలియప్పం అంట పూరి ప్లేన్ దోశ రవ్వ దోశలు ప్లేన్ దోశలు మసాలా దోశలు అన్ని దోశలన్నీ రేపు నుంచి ఉప్మా పెడుతున్నాడు ఇక స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర శ్రీ డి వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో గత నెల 17వ తారీఖు గణేశం మొదలైన ఈ యాత్ర సేలం చేరుకుంటున్నాం స్వామి శరణమయ్యప్ప మా సాములతో టిఫిన్ చేసి వీళ్ళ ఫోటో తీస్తున్నారు స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు మేము 26 రోజులు స్వామి అయ్యప్ప అలాగే ఇంకా ముందుకు 10 రోజులు మాకు అయ్యప్ప స్వామి దర్శనానికి ఉంది. ఈరోజు మేము సేలం చేరుకుంటాము. ఎల్లవేళ అందరు సుఖశాంతులతోనే ఎంతో ఉత్సాహంగా సేలంకి అయితే చేరుకోబోతున్నాము. అలాగే ఆ 10 రోజులు కూడా ముంగట అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలా, అష్టైశ్వర్యాలు కలగాల, అందరి ఫ్యామిలీస్కి చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి స్వామి ఇంటి దగ్గర ఉంటే చాలా రుబాబు ఉంటాడు, ఇక్కడికి వచ్చినాక చాలా తగ్గిపోయాడు. ఏ దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా, అయ్యో అయ్యప్ప కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా, ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా, నియమాల వేసినా కన్నిసామినయ్యినా, ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరి. స్వామి శరణమయ్యప్ప, మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. ముందు కిందికేసినాడు నువ్వు ఇచ్చినా కూడా అన్న అడగాలి కదా. నా ఫోన్ నేనే ఇచ్చుకుంటా, నా ఫోన్ నేనే కూర్చో, నేను దొరుకుతలేను మామ, నేనే ఇచ్చిన. బరువైంది, పచ్చిగా ఉండేది, పొద్దున ఉత్తుకొని వచ్చి లేవు.
అందుకే చేతిలో పట్టుకున్నా. చేతిలో పట్టుకున్నా. అంటే ఫోన్ బరువు అవుతుందని గురుస్వామికి ఇస్తున్నావా ఫోన్ బరువు అయిందని కారు ఉంది కదా మనదే కారు అని ఇచ్చిన స్వామి గురుస్వామికి. ఇది నన్ను పట్టుకున్నట్టు కాదు, ముట్టుకున్నట్టు. ముట్టుకున్న ఫోన్ లాస్ట్లోనే ఇస్తాం, ఇప్పుడైతే ఇయ్యం. నియమాల వేసిన కన్నిసామినైనా నీ నడక దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో, ఎదురు చూడనయ్యో. వినోద్ స్వామి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వినోద్ స్వామి. ఇది ఉన్న ఫోన్ కలపాలని చేతిలో పట్టుకొని నా తల్లి దానికి నీకే దొరుకుతుంది. ఇంతమంది దొరుకుతారు కానీ ఎవరు పట్టుకుంటారు. నిన్ననే 10 రోజులకు ఒకసారి ఆ స్వామి దొరుకుతున్నా, రోజుకి ఒకసారి నీకు దొరుకుతుంది. నీకు మచ్చలు ఉన్నాయి, నాకు మచ్చలు. రామశరణం స్వామి స్వాములందరికీ నా యొక్క చిన్న విన్నపం. ఈ శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంతో నేను యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన స్వామి. ఈ యొక్క బృందంలో అన్ని విధాలుగా గురుస్వాములు రామ్ లక్ష్మణ్ లాగా మాకు జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి, అలాగే గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి గారు మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు స్వామి. ఫుడ్ విషయంలో కానీ ఆల్టింగ్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగుంది స్వామి. ఈ పాదయాత్రలో కూడా ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు వరకు 25 రోజులు కంప్లీట్ అయింది స్వామి. మరో ఇంకా 13 డేస్ ఉంది స్వామి. ఈ విజయవంతంగా ఈ పాదయాత్ర కొనసాగాలని అయ్యప్పను వేడుకుంటున్నాను స్వామి. నా యొక్క పిల్లలకు కూడా నేను ఇక్కడ గురుస్వాముల వద్ద క్షేమంగానే ఉన్నాను, మీరేం టెన్షన్ పడదు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్య. శ్రావ్య ఇషిత, నేను బాగున్నాను ఇక్కడ. గురుస్వాములు నన్ను మంచిగా చూసుకుంటారు స్వామి, మీరేం టెన్షన్ పడద్దు, నేను బాగున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర మహాపాదయాత్ర ఈ రోజుకి మాది 26వ రోజు మహాపాదయాత్ర స్వామి. గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి అలాగే జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాపాదయాత్ర. వేణుగోపాల గురుస్వామి పాదయాత్ర సృష్టికర్త అయినటువంటి వేణుగోపాల గురుస్వామి చూపినటువంటి ఈ మార్గము, ఈ యొక్క దారి మా లక్ష్యంగా. వేణుగోపాల గురుస్వామి సృష్టించినటువంటి మహాపాదయాత్ర మా ధ్యేయంగా. వేణుగోపాల గురుస్వామి సృష్టించినటువంటి ఈ యొక్క దారి మా మార్గంగా ఎంచుకొని మా ఇంట్లో తల్లిదండ్రులకు కన్న కళలు సహకారం చేసుకుంటూ వాళ్ళు కన్న కళలు తగ్గట్టు మేము 41 రోజులు పాదయాత్ర గురుస్వాములే గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి, జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి మా తల్లి తండ్రి అనుకుని ఈ రోజుకి 3 పూటల భోజనం స్వామి. పొద్దుగాల టిఫిన్, ఇంటికాడ స్కూల్ పోయేటప్పుడు చిన్న పిల్లలను ఎట్లయితే పలకరిస్తారో ఏ బేటాలో లో అని చెప్పి తల్లి తండ్రిలాగా స్వామి లో నైనా కొడుక లేవని పొద్దుగాల 3 గంటల నుంచి లేపితే సాయంత్రం 10 గంటలకు 11, 12, 1 అయితే స్వామి గురుస్వాములు పడుకోవడానికి అందరికీ సుఖ సంతోషాలను తెలుసుకొని స్వామి తిన్నరా లేదని అందరినీ ఆప్యాయంగా పలకరించి అందరూ వండుకున్నాక గురుస్వాములు వండుకుంటారు స్వామి. అదృష్టం ప్రతిసారి జన్మలు చేసుకున్న పుణ్యం ఇది మా పాదయాత్ర చేయడం, మా గురుస్వాములు దొరకడం. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ గురుస్వామి సపోర్ట్ ప్రతి ఇయర్ ఉండాలని చెప్పి వేణుగోపాల గురుస్వామి ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. అలాగే మా పాదయాత్ర 180 మంది యూత్ ఉన్నాం స్వామి. అందరంపై అయ్యప్ప చల్లని చూపు చూడాలని చెప్పి అందరం మంచిగా సెట్ కావాలని చెప్పి మా జీవితాలను కూడా అయ్యప్ప చక్కదిద్దాలి. అలా మేము కూడా మంచిగా సెట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం మంచి దారికి రావాలని కోరుకుంటున్నాం స్వామి. ఈ రోజుకి మేము శైలం చేరుకోబోతున్నాం. అయ్యప్ప దేవాల ఎలాంటి అడ్డంకులు రాకుండా ఇంకో 10 రోజులు దర్శనం చేసుకొని అందరం క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అలాగే ఈ యొక్క బృందమే కాకుండా మా ఇంట్లో కూడా చాలా బృందాలు ఉన్నాయి స్వామి. మాలేసుకున్న వారు కూడా అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరికీ అయ్యప్ప చల్లని చూపు చూడాలని చెప్పి అలాగే మా ఇంట్లో ఉన్న పాదయాత్ర బృందాలకు కూడా మాలాగే దర్శనం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే స్వామి మా యొక్క చిన్న విన్నపం, శబరిమలలో మాకు పాదయాత్ర పోతే ఎలాంటి దర్శనం ఫెసిలిటీస్ లేవు స్వామి. అందరిలాగానే మేము పోవడం జరుగుతుంది. మా గురుస్వాములు ఎవరైతే ఉన్నారో మా పెద్ద గురుస్వాములు గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి కానీ మా జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి ఇతర పెద్ద గురుస్వాములు కూడా అందరికీ కమిటీ వేసుకొని శబరిమలలో మీటింగ్ పెట్టి పాదయాత్ర బృందాలు ఎన్నైతే ఉన్నాయో అంతమంది స్వాములకి దర్శన భాగ్యం కొంచెం మాకు
క్యూ లైన్ కొంచెం ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మా స్వామిలో కొంచెం అలాగా దర్శనం ఇవ్వాలని చెప్పి అందరిలాగా కాకుండా 10 టమ్మడి ఎక్కగానే మాకు కొంచెం స్పెషల్ దర్శనం లాగా కల్పించాలని మనస్ఫూర్తిగా కొడుతున్నాం అయ్యప్ప. ఎందుకంటే ఇన్ని 40 రోజులు మేము ఇంత కష్టపడి రోడ్ల మీద భక్తి భావాన్ని చాటుకుంటూ తెలంగాణ ధర్మాన్ని కాపాడుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి జాగాలో హిందూ ధర్మాన్ని చాటుకుంటూ కాళ్ళకి చెప్పులు లేకుండా ఇన్ని రోజులు 40 రోజులు ఇంట్లో వాళ్ళని ప్రతి ఒక్కరిని ఉద్దేశి అయ్యప్ప నామస్మరణం చేసుకుంటూ పోతున్నాం స్వామి. అలాగే ఈ దర్శనం భాగ్యం అందరూ గురుస్వామి కూడా మాట్లాడుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని మేము పాదయాత్ర ఎన్ని బృందాలు అయితే ఉన్నాయో అన్ని బృందాల గురుస్వాములు కూడా ఏకతాటిపైకి వచ్చి మాట్లాడి ఈ యొక్క దర్శన భాగ్యం శబరిమలలో పాదయాత్ర కాలినడక చేస్తున్న వారికి స్పెషల్ దర్శనం కంపల్సరీ ఇవ్వాల్సిందిగా ట్రావెల్స్కోట్ దేవస్థానం బోర్డుతోని గురుస్వామి వాళ్ళు మాట్లాడి మాకు ఆ దర్శన భాగ్యం కల్పించాలి. మా మనస్ఫూర్తి ఒక కోరిక స్వామి, ఈ కోరిక తీర్చాలని మనస్ఫూర్తిగా గురుస్వాములను వేడుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నా ఉన్నా నేను అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా. ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నేనున్నా గాని అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా. అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని పైసకే బందాలాయనా అయ్యో అయ్యప్పా. ఏ రూపము లేని పైసకే బందాలాయనా ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము. ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము. నీ నడకా దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ
అడుగు ఫస్ట్ అడుగు. అరే ఆపేసి మళ్ళా బక్స్ శరణమయ్యప్ప 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 ఓం కర్పూర వైదూర్వయనే శ్రీ స్వామి శ్రీ స్వామి జ్యోతి స్వరూపనే వందనమప్ప కాపాడప్ప వస్తున్నమప్ప పాదయాత్ర ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు మేము 26వ రోజు స్వామి మేము సేలం చేరుకున్నాము. ఈరోజు లింగారెడ్డి ముత్తంగికి చెందిన స్వామి, అలాగే ఎస్ఎన్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా మాకు పాత స్నేహితులు. ఈరోజు అనుకోకుండా ఈరోజు స్వాములకు భిక్ష పెడతామని చెప్పి వచ్చినారు. వాళ్ళ అదృష్టము మళ్ళీ మా అదృష్టము ఆ అయ్యప్ప స్వామి కలిగించిండు. ఎప్పటికీ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలా అందరూ కూడా అని చెప్పి ఈ సంవత్సరమే కాకుండా మాకు ఎల్లవేళ ఎప్పుడు సేవలో ఉండాలా మాతో పాటు అని చెప్పి అయ్యప్పని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి. మరి శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర మాగుడ్డంగా ఈ అదృష్టాన్ని కల్పించినందుకు స్వామి. మరి మేము కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది. అయినా కూడా ఇంత దూరం వచ్చి మేమేదో టెంపుల్కి అనుకోకుండా వచ్చి గురుస్వామిని అడగంగానే మరి మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈరోజు అన్నదానం పెడుతున్నటువంటి వ్యక్తి మా లింగారెడ్డి, ఉప సర్పంచ్ ముత్తంగి, కుమ్మొల్ల గోత్రం. మరి వారి కుటుంబంగా వారి ఫ్యామిలీకి అందరికీ వారికి ఆ అయ్యప్ప ఆశీస్సులు వెళ్ళవేళలు ఉండాలని కోరుకుంటూ పాండవరెడ్డి సువర్ణ మరి వారి గిట్టంగా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలి స్వామి. వాళ్ళు ఇట్లాంటి అన్నదానాలు ఇంకెన్నో చేసి ముందుకు సాగుతూ
ఇలాంటి గురుస్వాములు మాకు ఇద్దరు వెంకటేశాన గురుస్వామి మాకు దొరికి ఇట్లాంటి సేవలు చేసుకునే అదృష్టం కూడా మాకు పొందాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం స్వామి. వేళన ఈ ఆశలు అందరికీ పాదయాత్ర చేస్తున్నటువంటి అయ్యప్ప స్వాములకు పాదాభివందనాలు. మంచిగా చూస్తూ వెళ్ళండి, గురుస్వాములు చెప్పినట్టు ముందుగా నడవండి. మరి అట్లా నడిచి ముందుకెళ్తేనే మనం అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరుగుతుంది స్వామి. ఎవ్వరికి మా పాదయాత్రలు కానివ్వండి, మీ పాదయాత్రలు కానివ్వండి, ఇంకా ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గురుస్వాములకు ఎంత బాధ్యత ఉందో ప్రతి ఒక్కరు స్వామికి, మీ తోటి స్వామికి చెప్పాల్సిన అవసరం కూడా మీ మీద ఎంతైనా ఉంది స్వామి. మీరు పక్కకు స్వామి నడుస్తుందంటే స్వామి ఇలా కాదు ఇలా చెప్పడం. గురుస్వామి ప్రతిసారి మీ ఎంబడి రాడు, గురుస్వామి ఎక్కడో ఉంటాడు, ఓ గురుస్వామి ఇంకో పనిలో ఉంటాడు. కాబట్టి మీ అందరి పైన మీ పక్కతోటి నడుస్తున్నట్టు ప్రతి అయ్యప్ప భక్తులు స్వామి మీద కూడా మీ ఇంతకుముందు సీనియర్స్ ఉంటారు, వాళ్ళందరూ వచ్చినట్టు మీరు చెప్పినట్టు నడుస్తూ ఆ బాటలు నడుస్తూ గురుస్వామి బాటలు నడుస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం స్వామి. స్వామియే శరణం. స్వామి, మేము మాది గ్రామం ముత్తంగి స్వామి, నా పేరు లింగారెడ్డి. మేము 17వ తారీఖు నాడు డిహెచ్ఎల్ అయిపోయి బయలుదేరిన స్వామి. గురుస్వామి గురించి మేము చాలాసార్లు విన్నాము. గురుస్వామి దగ్గరికి రావడం, కలవడం నేను ఇలా నా అదృష్టంగా భావిస్తున్న స్వామి. ఈరోజు శ్రీధర్మశాస్త్రంలో గురుస్వామి గారిని అవకాశం నాకు ఉంటుందా ఉండదా అన్నట్టుగా నేను అడిగాను స్వామి. గురుస్వామి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, పెద్ద గురుస్వామికి, చిన్న గురుస్వామికి, పెద్దలకు చిన్నలకు ఇద్దరు గురుస్వాములకు పాదాభివందనలతో తెలియజేస్తున్న స్వామి. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వకంగా వారి యొక్క దీవెనతో మా కుటుంబం పైన దీవెనలు ఉండాలని మనసారా కోరుతున్న స్వామి. గురుస్వామి ఇలాంటి అవకాశాలు కూడా నాకు ఇవ్వాలి, పాదయాత్రలు కానీ నా కన్నదాన కార్యక్రమాలు అవకాశం నాకు ఇవ్వాలని గురుస్వామిని వేడుకుంటున్నాను స్వామి. స్వామి స్వామి ప్రభువే ఓం శ్రీ స్వామి. పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా, నీ కొండలెక్కినా, దారిలో జలగలు రక్తాలు విండి నడకాపినా, నేను అలసిపోయినా. చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా, నీ కొండలెక్కినా, దారిలో జలగలు రక్తాలు విండి నడకాపగా, నేను అలసిపోయినా. అయ్యో అయ్యప్ప, నీ అడవి దారిని పూల బాటగా మార్చవా. అయ్యో అయ్యప్ప, నీ అడవి దారిని పూల బాటగా మార్చవా. అందాల బాలుడా, బంగారు దేవుడా, మాకు అభయమివ్వయా, మమ్ము ఆదుకోవయా. అందాల బాలుడా, బంగారు దేవుడా, మాకు అభయమివ్వయా, మమ్ము ఆదుకోవయా. నీ నడకా దారి ఇంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో, ఎదురు చూడనయ్యో. బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో, నిన్ను చేరేదాకో, నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో, మణికంఠారావయో. బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో, నిన్ను చేరేదాకో, నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో, మణికంఠారావయో. అయ్యో అయ్యప్ప, నా రాతను మార్చి నన్ను దీవించవా. అయ్యో అయ్యప్ప, నా రాతను మార్చి నన్ను దీవించవా. చిన్ముద్రదారుడా, ఓ జ్యోతి స్వరూపా, మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా. చిన్ముద్రదారుడా, ఓ జ్యోతి స్వరూపా, మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా. నీ నడకా దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా.
దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎక్కడా ఉన్నావయ్యా ఏ దారి వస్తవయ్యా మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా తిప్పల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవాయప్పా తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవాయప్పా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తదో సూటి పోటీ మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి చూపవా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా కన్నెసామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా అయ్యప్పా అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్పా అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా బ్రతుకే మారుతదంట బాధలన్నీ తీరునంట శబరి కొండ చేరితే జీవితమే అర్థమంట శబరి కొండ చేరితే జీవితానికి అర్థమంట
శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పూజ చేసుకోవచ్చు. మంగళవారం ఉంటే మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః అని కనీసం 5 సార్లు అనుకున్న కూడా మనకు ఏం బాధలు కూడా మంగళవారం కనుక అన్నీ తీరుతాయి. అందరు కూడా డిసిప్లిన్గా ఉండి నిదానంగా ఇక్కడ మనమే ఉన్నాం కనుక నిదానంగా చేసుకొని మంచిగా అవకాశాన్ని వినియోగించుకోవాలి స్వామి. కాళ్ళ నొప్పులు అన్నీ పోతాయి, వ్యాపారం అభివృద్ధి అవుతుంది, రుణాలు తీరుతాయి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, రుణాలు ఉన్న వాళ్ళకి రుణాలు తీరుతాయి, అన్నీ కంపల్సరీ జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరు కంపల్సరీ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మంగళవారం వచ్చింది మనకు. స్వామి శరణమయ్యప్ప. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరు పూజలు పాల్గొన్నట్టే లేక మనం అందరం కూడా ఎవరు ఫెయిల్ కావద్దు. మన గుర్తాములు చేస్తారు, మనం చేతోడు కొద్దిగా కుంకుమేసేదారు, అది మన మనస్ఫూర్తిగా అంతే, మన మనసులో ఉంటుంది అంతే. మన పూజ మన దేవుడు అంతా అది ఒకటి గమనించాలి. ప్రతి ఒక్కరు మనం అది ఇది ముందుకు రావాలి, చేయాలి, తొందరతో అనేది టెన్షన్ పడే అవసరం లేదు. మానసికంగా మనం కంపల్సరీ అమ్మవారిని మనసులో ఉంచుకుంటే 100% సక్సెస్ అవుతుంది అంతే. మనస్ఫూర్తి ప్రశాంతంగా ఉండండి. మాత్రే నమః అని అనుకుంటూ ఉండండి. వేరే ఎవరిని ఆలోచన చేయకుండా ఎవరిని చేయకుండా మనసులో ఎంత అన్ని 100 సార్లు అయినా అనుకోండి. మనసులో సైలెంట్ చేయండి స్వామి అయ్యప్ప. ఫోన్లు పక్కబెట్టి ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ఉండండి మనసులో, మనంతటా మనమే. అంటే అమ్మవారి సన్నిధిలో ఉండడం చాలా గొప్ప. కొద్దిగా మనం ఎప్పుడు చూడండి అమ్మవారి సన్నిధిలో ఉండాలంటే ఉండలేం. ఇప్పుడు ఎంత ఎక్కువ టైం దొరికితే ఎంత ఎక్కువసేపు ఉంటే అంత మంచిది. అందరూ గమనించాలి. గుళ్ళలో అయినా కూడా అమ్మవారి దగ్గర అయినా వాళ్ళ సన్నిధిలో ఉండడం చాలా గొప్ప. ఎంత ఎక్కువ సార్లు ఉంటే అంత మంచి, ఎక్కువ టైం ఉంటే అంత మంచిది. ఓం పవిత్ర పవిత్ర వా సర్వావస్థగత వినాయస్పరేద్ వీరపాక్షే సభాభ్యాంతర శుచి శివ 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 శివ. ఓం హరిం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపోపశవోదంతి సానో మంత్రేశమూర్ధం దోనా ధేనుర్వాగస్వనుపస్థయతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కంపల్సరీ మన అమ్మనాలను మనసులో ఒకసారి ధ్యానం చేసుకోండి. అయం మాతాయం పితాయం జీవాతి రాగమతిదంతో ప్రసర్పణం సుబంధవే నిదేహి. ఓం మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవస్య భక్తా చ స్వదేశే భువనత్రయం వాగర్ధైవ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతా పితరో వందే పార్వతీ పరమేశ్వరో. అట్లనే మన గురువును కూడా ధ్యానం చేసుకోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురుదేవో మహాదేవ గురుదేవో సదాశివ గురుదేవో పరస్పరం తస్మై శ్రీ గురవే నమః. ఓం పంచానంతనోద్భూతాన్ పంచాక్షరమనుపుమాన్ పంచసూత్రకుతో వందే పంచాచార్యాన్ జగద్గురున్. ఓం సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం దేవీం వాచమజయంత దేవాః తాం విశ్వరూపోపశవోదంతి సానో మంత్రేశమూర్ధం దోనా ధేనుర్వాగస్పానుపస్థయతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం భద్రం కర్ణేభిర్యామా దేవాః భద్రం పశ్యేమక్షభిర్యజత్రాః స్థిరైరంగైతుష్టువాగుం సప్తనోభిః వసేమ దేవైతం యదాయు స్వస్తిన ఇంద్రో దస్యవాః స్వస్తినః పూషా విశ్వవేదో స్వస్తినస్తర్యోరిష్టనేమి బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తదేవ లగ్నం స్థిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీపత్నే తేంగ్రీం స్వరామి. ఓం నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రసన్నాత్మబంధో నమస్తే 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 మహేశ నమస్తే శరణ్యే శివే శాంతంతే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్గంధపాద అరవిందే నమస్తే జగత్తారినేత్రాయ దుర్గే. ఓం మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ సరస్వతి ప్రణమ్యాదౌ సర్వకామార్థసిద్ధయే. ఓం భూతావిశ్వవినాశాయ భూతిభూషాయ శంభవే దక్షయాగతం సకాయ వీరభద్రాయ మంగళం. ఓం యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర ప్రార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువ నితిర్మతిర్మమాసుతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే
पुरुषस्तमजं नित्यं प्रजामीशरणं हरिं सर्वदा सर्वकार्येषां मङ्गलं येषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरे लाभस्तेजां जयस्तेजां कुतस्तेजां पराभव येषां इन्दीवरश्यां हृदयस्थो जनार्दनम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्रम्बके गौरी नारायणी नमोस्तुते अभिप्सितार्थ सिद्ध्यर्थं महागणाधिपतये नमः ओम लक्ष्मी नारायणाभ्यां नमः ओम उमा महेश्वराभ्यां नमः ओम वाणी हिरण्यगर्भाभ्यां नमः ओम शची पुरंदराभ्यां नमः ओम अरुन्धती वस्ताभ्यां नमः ओम श्री सीतारामाभ्यां नमः ओम श्री राधाकृष्णाभ्यां नमः ओम आदित्यादि नवग्रह देवतोभ्यां नमः ओम इंद्रादिस्पदिक्पालक देवतोभ्यां नमः ओम सर्वेभ्यो महाजनेभ्यो नमः अविघ्नमस्तु 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 ओम मूడు సార్లు ఆచమనం చేసుకోండి ओम नमः शंभवे च मयोभवे च स्वाहा పాదయాత్రకు ओम नमः शंकराय च महेश्वराय च स्वाहा రావాలనున్నది ओम नमः शिवाय च शिवतराय च स्वाहा शाश्वताय नमः ओम शिवाय नमः ओम स्थानवे नमः ओम भवानीपदये नमः ओम भूतेशाय नमः त्रिपुरान्तकाय नमः ओम त्रिनयनाय नमः श्रीकण्ठाय नमः कालान्तकाय नमः शर्वाय नमः उग्राय नमः वानवर्गाय नमः भीमाय नमः जगतानन्दाय नमः अक्षयाय नमः श्रीनिधये नमः रुद्राय नमः ईशाय नमः ईश्वराय नमः महेश्वराय नमः महादेवाय नमः ओम मुत्तिष्ठन्तु भूतपिशाचाय एतेषे भूम्बारकाय एतेषे मौरोधेन ब्रह्मकर्म समारभे प्राणायामं చేయండి ओम भूम ओम भुव ओम महा ओम जना ओम तपः ओम सत्यम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं कर्तेन वर्षं चाम्यं तमस्समृतो पुष्कर नमः स्वाहा ओम शिव शिव शंभोराज्ञाय ఇప్పుడు మీ మనసులో ఎవరైనా అందరూ కూడా మనకి ఏమైనా బాధలు ఉంటే తీరాలని అమ్మవారిని సంకల్పించుకొని 2 నిమిషాలు ఉండండి ఓం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్ధమానస్య ఆద్య బ్రాహ్మితే ప్రార్థే श्वेतहोराकल्पे वैवस्तमंत्रे कलिगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोर दक्षिण दिग्भागे श्रीशैलस्य बाह्य प्रदेशे कृष्णा गोदावरोर मध्यदेशे श्रीमाता सन्निधौ व्यवहारिक चंद्रमानेन विश्वावसनाम संवत्सरे दक्षिणायने कार्तिक मासे कृष्णपक्षे वासरावासरे अंगारकवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे यवंगन विशेषणविष्टायां शुभतिथौ अस्माकं श्रीमान् श्रीमता यजमानस्य गोत्रोद्भवस्य आदण्डगोत्रोद्भवस्य वेंकटेश यादव नामदेश ममता नामदेश विपिन नामदेश रक्षिता नामदेश पेंटम नामदेश सहकुटुम्बानां श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य सूर्यकल गोत्रोद्भवस्य वेंकटेश यादव नामदेश सद्धर्मपत्नी सरिता नामदेश चरण नामदेश साईतेज नामदेश सह कुटुंबानां क्षेमस्थैर्य विजयाभयारोग्याभ्यर्थं श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य वस्पुनेटि गोत्रोद्भवस्य सत्यनारायण गोत्रोद्भवस्य मंजुला नामदेश शवन नामदेश विनय नामदेश सह कुटुंबानां ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గోత్రాలను మనసులో అనుకోండి తలుసుకోండి మీకు ఏం కావాలో ఇప్పుడు మనసులో కూడా ఒకసారి మనసులో ఇచ్చేసుకోవాలంతే మనం బయటికి నేను చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదు మానసిక పూజ కంటే మించింది వేరే ఏ పూజ లేదు అందుగురించి మనం మనస్ఫూర్తిగా మనసులో మన గోత్రాల పేర్లు అనుకోండి నానావిధ గోత్రోద్భవశ నానా నామదేశ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం శ్రీ పూర్ణపుష్కలాంబ సమేత హర్య ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర నిర్విఘ్నేన పరిశోధ్యర్థం శ్రీ మాతా మార్యమ్మ నామదేశ क्षेमस्थैर्य विजयाभय आयुरारोग्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष फलसिद्ध्यर्थं श्री माता अनुग्रह सिद्ध्यर्थं संपूर्ण कटाक्ष सिद्ध्यर्थं श्री पूर्णपुष्कलांब समेत अय्यप्प स्वामी कटाक्ष सिद्ध्यर्थं कलशोदकेन पूजा द्रव्याणि స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది కాలుగాలు गत्वेन कलशाराधनं कृत्वा ओम ईशान कलशशाग्रे पूर्वे तत्पुरुषः सदा घोरो दक्षिणे चैव सद्यो जातस्तु पश्चिमे उत्तरे वामदेव च मध्ये च परमशिवादो भागे पराशक्तिर्विश्वोद्भासकारणे सद्रूपं कलशाकारं चिद्रूपं कलशतुति मध्यस्थ जलमुत्कृष्टं सर्वतीर्थोत्तमोत्तमं सदानन्दरं साक्षात् शिवरूपमिति स्मृतम् ओम कलशमुखे विष्णुकण्ठे रुद्रसमास्ता मूले ततस्थ ब्रह्म मध्ये मातृगणसागर सर्वे सप्तद्वीपवसुन्धर ऋग्वेदो यजुर्वेदो सामवेदो अधर्व नागायत सर्वे कलश अम्ब समासिता आकलशे पवित्रे परिषदे ऊर्ध्वे येषु वर्धते
आपो वा इदं सर्वं विश्वभूतान्यापदानावापचवापसान्तमापसाम्राडापो विराडापो सर्वाडापो इदं सापो सत्यमापो सर्वदेवता आपो भूर्भुवस्सुमरहों ओम राशि माला पूछ పెట్టండి ओम गंगे च यमुने चैव कृष्णा गोदावरी नर्मदे सिंधु कावेरी जलस्मिन् सन्निधिं कुरुं आयन्तु श्री माता अम्मवारी पूजार्थं कलशोदकेन पूजा द्रव्यानि सम्प्रोक्षः తాయంట కాలు బుగ్గలుస్తాయంట కాలు గాలుతాయంట కాలు బుగ్గలుస్తాయంట ఎట్లా వద్దునయ్య గురుస్వామి మా అమ్మ యాదికొచ్చే గురుస్వామి మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా గురుస్వామి ओम बुद्धि प्रचजातवेदो पद्मं निरुतं मम पशुं गाचमाव्यामावाह जीवनं दिशो दिशा दीप ओम जातवेद देशनवाम सोममराति यतो निदः निवेदः सनः परिशरति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरतात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसुतरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्ति विरति दुर्गानि विश्वाः पूज्य बुद्धिबोलानपूर्वी भुवातोकायतनायतं संयोः विश्वानि न दुर्गाः जातवेदस्सिन्धुं ननावदुर्गातिपर्षिः अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोधिविता तनूनां मृदनाशितगं सहमानमुग्रमग्निकं वेम परमस्वतात् दीपाराधनमूर्तस्तु मुहूर्तोऽस्तु ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतसां चन्द्रामिरण्मयीं लक्ष्मीं जातवेदो महाभाग तां महाभा जातवेदो लक्ष्मीमनपगामिनीं यशामिरण्यं विन्ध्येयं गामाश्वं पूषानमश्वपूर्वां रथमध्याम् अश्विनाथप्रबोधिनीं प्रियं देवीमुपास्महे श्रीर्मा देवीर्जुष्टां हिरण्यप्रकारमार्तां जलन्तीं तृप्तां तत्पयन्तीं पद्मेष्टां पद्मवर्णां तां योपवेश्यं चन्द्रां प्रवासाय सदा गलन्तीं प्रियं लोके देवदुष्टपदारां तां पद्मनेम्यं शरणमहं लक्ष्मीर्ननसतां त्वां वृणे आदित्यवर्णो तपसोति जातो वनस्पतिस्थो क्षोधबिल्वः तस्य फलानि तपसा निरन्तमाह्यन्तराय च भव्या अलक्ष्मीः उपैतु मां देवसकीर्ति च मनेनाः सा प्रातर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिबुद्धिं ददातु मे कीर्तिपाशामलां ज्येष्ठमलक्ष्मीं नाशयामि माभूतिमसंबुद्धं च सर्वमे गृहात् गन्धद्वारां चतुष्टां करेशिनीं ईश्वरीं ध्येयं गामाष्टं पुरुषाणम् अश्वपूर्वां रथमध्याम् अस्तिनाथप्रबोधिनीं प्रियं देवीमुपास्महे श्रीर्मा देवी जुष्टां ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम ह्रीङ्कारासनगर्भितानवसिकां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णां वरदानीं वरदा दौतोत्रेत्रोजलां वन्दे पुस्तकपाण्मङ्गरां तद्भूतामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां करत्तकलां श्रीचक्रसञ्चारिणीम् ओम मरक्ताभां त्रिनेत्रां मृत्युदाटाङ्करम्यां हस्तां भोजे सपाशां समोदं सायकरिभ्रन्तीं आपीनोत्तङ्गवक्षो कलिसृटोत्तरहोरज्ज्वलङ्गिं ध्यायेदम्बोरस्तामसमीश्वरीमीश्वरीणाम् ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौं ओं नमस्तुप्रसुन्दरीं हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी भगमा शिवद्वतीस्वरूपे कुलसुन्दरी नित्ये नीलपताके विजये सर्वमङ्गले ज्वालमालिनी नित्ये महानित्ये परमेश्वर परमे विष्णुदेवमय प्रभाकरदेवमय तेजोदेवमय मनोजदेवमय कल्याणदेवमय वासुदेवमय रत्नदेवमय श्रीरामानन्दमय हनुमासिद्धे लघुमासिद्धे महिमासिद्धे चित्तसिद्धे वचित्तसिद्धे कटाक्षसिद्धे इच्छसिद्धे भुक्तिसिद्धे महेश्वरी कामेश्वरी वैष्णवी वाराही माहेन्द्री चामुंडे महालक्ष्मी सर्वसंक्षोभिनी सर्वविद्राविणी सर्वकर्षिणी सर्वंगारिणी सर्वसमोहिनी सर्वस्तंभिनी सर्वद्युम्नी सर्वसिद्धि सर्वरंजनी सर्वोन्मानी सर्वार्थसाधिके सर्वसिद्धिप्रत्यक्षस्वामी अतिराशयोगिनी श्री श्री महाभट्टारिके सर्वानंदमय चक्षुस्वामिनी परापरा राशयोगिनी त्रिप्रे त्रिप्रे त्रिपुरसुंदरी त्रिपुरवासिनी त्रिपुरा सिद्धे त्रिपुरांबा महात्रिपुरसुंदरी महामहेश्वरी महामहाराज्ञी महामहाशक्ति महामहागुप्ते महामहाग्नते महामहाशय महामहाश्रीचक्रनगर साम्राज्ञे नमस्ते 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 नमः ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది
కంటికి రెప్పలా చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి కంటికి రెప్పలా చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి శరణాలు నాకు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీచక్రరాజనలే నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రైలోక్యమోహనచక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసంక్షోభనచక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిన్యే నమః. రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో శోభన చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వార్థసాధక చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వరక్షాకర చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వరోగహర చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసిద్ధి చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం బిందు త్రికోణ వసుకోనదశారేక్మే మంగళశరణాగదల షోడశపత్రైక్తత్రయంచ ధరణి సహనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయః. చతుర్భుజే చంద్రకళావతంసే కుచున్నతే కుంకుమరాగజ్వలే పుండే శుభాశాంకుశపుష్పబాణాస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే ఓం నర్ణవర్ణం దును రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గాదా రక్తధారాలెంతో గారినా కాలినడక ఉజ్జయిని మహంకాళి మాతాకి బోల్ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోల్ జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి బోల్ బెజవాడ కనక దుర్గమ్మకి బోల్ మాతకి శరణమయ్యప్ప 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 పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా గురు స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది मध्ये मध्ये पानीं समर्पयामि अमृतोत्तरभुजं समर्पयामि अप्तुष्टाशरामि पादोक्ताचलं के आचमनीं समर्पयामि नमस्करोमि
శ్రీరామచరం మహాలక్ష్మి భగవన్నిత్యం ప్రసన్న వరదా శుభ. ఓం ఐం శ్రీం శ్రీ మాత్రే నమః కర్పూరానంద నీరాజనం సమర్పయామి. కాలకాడికెళ్ళి చూసుకుంటారా చూడండి ఓం మారిగై పురత్తమ్మనొకటి మంచి మాతావే, మారిగై పురత్తమ్మనొకటి మంచి మాతావే, మారిగై పురత్తమ్మనొకటి మంచి మాతావే, మారిగై పురత్తమ్మనొకటి మంచి మాతావే, మారిగై పురత్తమ్మనొకటి మంచి మాతావే. రంబే మాతకి బోల్ బంగారు మైసమ్మ తల్లికి, బోల్ దుర్గమ్మకి. ఓం ధ్రువం తే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రాచార్యశ్చరాశ్రయతాం. ధ్రువం ధ్రువం ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శతాయు పురుషశతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మరియమ్మ వారి అనుగ్రహం ఎల్లప్పుడూ మేము ఉండాలని, ఇటువంటి పాదయాత్రలు ఇంకా ఎన్నో చేయాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని. వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను. మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని. వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను. ఎక్కడున్నావయ్య గురుస్వామి, నీ ఆదిలో మేము నడిచితి. ఎక్కడున్నావయ్య గురుస్వామి, నీ ఆదిలో నేను నడిచితి. గుర్తుకొస్తున్నావు గురుస్వామి, గుండెల్లో దేవుడవయ్యా. కంటికి కానారావయ్యా, కన్నులార చూసుకుంటానయ్యా. గుర్తుకొస్తున్నావు గురుస్వామి, గుండెల్లో దేవుడవయ్యా. కంటికి కానారావయ్యా, కన్నులార చూసుకుంటానయ్యా. ఇరుముడి గట్టయ్య గురుస్వామి, కాలి నడకన యాత్రకు వస్తిని. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర. గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర. గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా. జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి, నీ వెంటే అయ్యప్ప ఉండగా. జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి, నీ వెంటే అయ్యప్ప ఉండగా. కదిలేను కాలి నడకన వేలాది సాములుగా. శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. కదిలేను కాలి నడకన వేలాది సాములుగా. శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. ప్రతి అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి. కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా. అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి. కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా. గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి,
అందరిలోనూ ఉండగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపేగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ స్వామి ఫోటో లోడులే స్వామి ఫోటో Swami